తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిజానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అన్నట్టుగా అక్కడికి వచ్చి అక్కడే నిలబడి నవనీతతో సంభాషిస్తున్న ఆమె చూపులన్నీ భాసురుడి మీదనే ఉన్నాయి. ఒక్క క్షణం రెప్పవేసినా అతడు కనుమరుగవుతాడేమో అన్నట్టుగా రెప్పలార్పకుండా తదేకంగా అతన్నే చూస్తోంది. భాసురుడు సైతం విరాజిత మీద నుంచి చూపు మరల్చలేదు. ప్రేమాతురాణం న భయం న లజ్జ అన్నట్టుగా ఎవరైనా గమనిస్తే ఏమవుతుందోనన్న భయం కూడా మర్చిపోయి మరీ ఆమె మీదనే దృష్టి నిలిపాడు. ఇవేవీ తెలియని నవనీత మాత్రం అతన్ని భుజగభూషణ వర్మ మనిషనే అనుకుంటోంది. అందుకే, అయ్యా అధికారి గారు, తమరెవరో తెలియక ఏదేదో అనేశాను. ఇప్పుడే అమ్మాయి గారి వల్ల తెలిసింది తమరెవరో. నన్ను క్షమించండి ఇటు నుంచి అరిచింది. ఆ అరుపుతో అటు భాసురుడు ఇటు విరాజిత కూడా చప్పున వాస్తవంలోనికి వచ్చారు. ఇద్దరిలోకి ముందుగా తేరుకున్నది విరాజితే. తను కనుక ఇలా భాసురుణ్ణి అదే పనిగా చూడడం ఎవరైనా గమనించి భుజగభూషణుడి చెవిన వేశారంటే మొదటికే మోసం వస్తుంది. కనుక ఎలాగైనా సరే తనలో సముద్రంలా ఉప్పొంగుతున్న ఈ సంతోషాన్ని అదిమిపెట్టి ఎప్పటిలా ఉండడానికి ప్రయత్నించాలి అన్న నిజం స్ఫురించగానే చప్పున గవాక్షాన్ని వదిలి గబగబా లోనికి వచ్చేసింది. అలా వస్తున్నప్పుడే అనుకోకుండా ఆమె దృష్టిని ఆకర్షించింది భాసురుడు విసరగా దేవుడి విగ్రహం మెడలో పడిన సుమహారం. దాన్ని చూస్తూనే కాళ్ళకి బంధాలు పడ్డట్టుగా ఆగిపోయిందామె. మధ్యలో ఒక ఎర్రని మందారం, దానికి ఇరువైపులా నీలాంబరాలతో చాలా సొగసుగా ఉందా పూలదండ. చూసేవాళ్లకి అంతవరకే కనిపిస్తుంది. కానీ ఆ దండలో దాగున్న సంకేతం విరాజితకి మాత్రమే తెలుస్తుంది. నిజానికి ఎర్ర మందారం అనుకూలతకి గుర్తు, నీలాంబరాలు చీకటికి గుర్తు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక, అటుపైన కృష్ణపక్షం కూడా మొదలైంది కనుక ఇప్పుడు ఆమెను కలవడం వీలుపడదు అన్నదే భాసురుడు ఆ మాలతో పంపించిన సందేశం. అమ్మమ్మగారి ఇంట ఉన్నప్పుడు తమకు మాత్రమే అర్థమయ్యేలా వాళ్ళిద్దరూ కలిసి చర్చించుకొని ఈ పూల భాషను రూపొందించుకున్నారు. అది ఇప్పుడు ఇలా అక్కరకు వచ్చేసరికి సంతోషపడిపోయింది విరాజిత. నిన్న మొన్నటి వరకు ఏ ప్రియుడి గురించి తను కలవరించిందో, ఎవరు కంటికి కనపడితే చాలని తప్పించిపోయిందో, సాక్షాత్తు అతడే కళ్ళ ముందు కనపడుతున్నా వెంటనే వెళ్ళి పలకరించలేని తన దౌర్భాగ్య స్థితిని తలుచుకుని మొదట బాధపడింది. ఆ తర్వాత ఏదైతేనేం ముందు అతడు కనుల ముందు కనపడుతున్నాడని కించిత్తు సంతోషపడింది. కానీ తాము ఏం మాట్లాడుకోవాలన్నా అందుకోసం ఈ ఆకుల పూల భాష ఒకటుందని ఆమె మర్చిపోయింది. దాన్ని ఇప్పుడు ఈ విధంగా భాసురుడు తిరిగి గుర్తు చేసేసరికి అప్పటికి ఆమె మనసు పూర్తిగా కుదుటపడింది. అప్పుడు నమ్మకం కలిగిందామెకి. తమ ఎదురుగా భుజగభూషణుడు ఉంటే ఉండుగాక, తమ చుట్టూ మరో 1000 మంది వేవేల కనులతో కావలి కాయుగాక, ఎందరి మధ్య ఉన్నా తాము తమదైన సంకేత భాషలో సంభాషించుకుని తద్వారా సందేశాలను అందించుకోగలరు అనుకుంటుంటే అప్పుడు నిజమైన ఉత్సాహం ఉత్తేజం కలిగాయి ఆమెకి. అంతే, తేలికపడిన హృదయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి శయ్యపై వాలిపోయింది. అక్కడ ఉద్యానవనంలో ఉన్న భాసురుడు మరికొంతసేపు ఎదురుచూశాడు. విరాజిత కానీ మళ్ళీ గవాక్షం చెంతకు వస్తుందేమోనని. కానీ 10 లిప్తలు గడిచినా ఆమె రాకపోయేసరికి అతడికి అర్థమైపోయింది ఆమె ఇక రాదని. దాంతో ఇంకా తను అక్కడే ఉండడం బాగుండదని వనంలోంచి బయటపడి మహలు అధికార గృహం వైపు దారితీశాడు. అయితే తమని ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడుతున్నాం అనుకుంటున్న ఆ ఇద్దరికీ తెలియదు. అప్పటికే చాలాసేపటి నుంచి 2 కళ్ళు చాలా తీక్షణంగా తమ ఇద్దరినీ గమనిస్తున్నాయని. అయితే వాళ్ళిద్దరూ చాలాసేపు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయినా అదంత పరిగణలోనికి తీసుకోవాల్సిన విషయంగా అనిపించలేదా నయనాలకి. ఎందుకంటే ఎక్కడో మహలు మొదటి అంతస్తులో కొన్ని బారల ఎత్తులో ఆమె, ఇక్కడ చెట్లు పుట్టలు ఉన్న ఉద్యానవనంలో దూరంగా ఇతడు. ఆమె ఈ దూరాన్ని దాటలేదు. అతడు ఆ ఎత్తును అధిగమించను లేడు. కనుక ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడి కనులతో ఎంతసేపు చూసుకున్నా చూపులతో ఏ ప్రయోజనమూ ఉండదని
వారిని కావలి కాస్తున్న ఆ నయనాలకు చెందిన బుద్ధి ఉద్దేశం. అందుకే దాన్నంత పట్టించుకోలేదు. అటుపైన అతడు మందిరంలోనికి కింద నుంచే మాల విసరడం, అది గవాక్షం గుండా లోనికి పోవడం కూడా ఆ కనుల దృష్టిలో ప్రత్యేక విషయంగా అనిపించలేదు. కనుకనే భాసురుడు అటు వెళ్ళగానే ఆ కనులు కూడా అక్కడి నుంచి మాయమయ్యాయి. మందిరం అంతర్భాగంలో అసహనంగా పచార్లు చేస్తోంది సౌదామిని. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న కూతుర్ని ముఖం చిట్లించి కోపంగా చూస్తోంది వజ్రాక్షి. కూతురి వరుస చూస్తుంటే ఆమెకి ఒళ్ళు మండిపోతోంది. మరి ఇంతకీ నేనడిగిన దానికి సమాధానం చెబుతావా లేదా? కూతుర్ని నిలదీసింది వజ్రాక్షి. ఆ ప్రశ్న విని ఒక్క క్షణం పచార్లు ఆపి తల్లివైపు కొరకరా చూసి తిరిగి పచార్లు ఆరంభించింది సౌదామిని. అడుగుతుంటే వినపడట్లేదా? అంతకంతకు అసహనం పెరిగిపోతూ ఉంటే ఇక పట్టలేక అరిచేసింది. తల్లి అరుపులకి సౌదామిని భయపడలేదు, పచార్లు ఆపనూ లేదు. ఏమిటి, నేనిలా గొంతు పగిలిపోయేలా అరుస్తుంటే నీకు నోట్లోంచి మాట రాదేం? గద్దించింది. అప్పుడు టక్కున ఆగింది సౌదామిని. అసలు ఏమిటి నీ బాధ? విసుగ్గా అడిగింది. పక్క ఊరి జమీందారు గారు బహుమతి పళ్ళెం పంపి 4 రోజులైంది. ఆయన గారు నీ కోసం పడి చచ్చిపోతున్నాడు. నేనింకా ఏ సమాధానము చెప్పలేదు ఆయనకి. నువ్వు అంటే బహుమతిని స్వీకరించి ఆయనకి వర్తమానం పంపిస్తాను. ఊహు అంటే మునుపు 3 పర్యాయాలు తిప్పి పంపినట్టే అదే పళ్ళాన్ని వెనక్కి తిప్పి పంపేస్తాను. ఈ మాటని పగలు రేయి పదే పదే నెత్తి నోరు కొట్టుకుని మరీ చెబుతున్నాను. చెప్పిన ప్రతిసారి చెవులప్పగించి విని ఊరుకుంటున్నావే తప్ప అవునో కాదో ఏది చెప్పవైతివి. ఎలా నీతో వేగేది? ఇప్పుడైనా ఏదో ఒక జవాబు చెబితే అది ఆయన చెవిన వేస్తాను. ఆవేశపడిపోయింది. అది వింటూ ఓసారి గాఢంగా నిట్టూర్చింది సౌదామిని. నేను పంపిన వార్తాహరుడు రాజమహల్కు వెళ్ళాడుగా, అతడు ఏ సమాచారం తెస్తాడో చూసి దాన్ని బట్టి చెబుతాను అంది సాలోచనగా. కూతురి మాటలతో వజ్రాక్షికి నిలువెల్లా భగ్గుమంది. ఏమిటి వాడు తెచ్చేది, నువ్వు చూసేదినో? ఆ భుజగభూషణుడు పెద్ద మాయగాడిలా ఉన్నాడు. ఆనాడొచ్చి నీకు అరచేతిలో స్వర్గం చూపించేసి పోయాడు. అప్పుడే వారం దినాలు గడిచిపోయాయి. మళ్ళీ ఇంతవరకు జాడైనా లేదు. ఇష్టపడేవాడైతే ఇన్ని రోజులు ఆగడు. ఇదంతా చూస్తుంటే అతగాడు మరెవతనో తగులుకున్నాడనిపిస్తోంది. అందుకే అతడు నీకోసం రావడం లేదు. అతడికి నీ మీద మోజు తగ్గింది. ఇక్కడ నీకోసం పాకులాడి పడిగాపులు పడుతున్న పక్క ఊరి జమీందారు లాంటి వారు చాలామంది ఉండగా అసలు నీ ఊసే తీయని వాడి కోసం పాకులాడతావేం? బుద్ధుందా నీకు? సౌదామిన్ని పట్టుకుని ఎడాపెడా దులిపేసింది. తల్లి తిట్లు విని మరోమారు దీర్ఘంగా నిట్టూర్చింది. అతడితో నాకేర్పడింది అందరితో ఏర్పడిన శారీరక సంబంధం వంటిది కాదమ్మా. ఏదో నాకే తెలియని ఒక మానసిక అనుబంధం. అందుకే అతగాడి మీద నాకు గల ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నాను నిస్సహాయంగా అంది. పోనీ దాన్ని అలాగే ఉంచుకో. వాడొచ్చేలోగా నీ శరీరాన్ని పక్క ఊరి జమీందారుకి అప్పగించు. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. దానివల్ల మరో 10 ఏళ్ల పాటు ధనం కోసం మనం వెనుతిరిగి చూసుకోనక్కర్లేదు సలహా ఇచ్చింది. తల్లి సలహా సౌదామినికి నచ్చలేదు. వద్దమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇప్పుడు ఆ పక్క ఊరి జమీందారు మన వద్దకు రాకపోయినా మనకి ధనానికి వచ్చిన లోటేం లేదు అందామనుకుంది. కానీ ఆమె ప్రయత్నాన్ని ఆటంకపరుస్తూ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు రాజమహల్కు వెళ్ళిన వార్తాహరుడు. అతన్ని గమనించి సౌదామిని కళ్ళు మెరిసిపోతే వజ్రాక్షి ముఖం మాత్రం నల్లబడింది. వారు కనిపించారా? ఏదైనా కబురందించారా? వార్తాహరుడికి ఎదురేగుతూ ఆతృతగా ప్రశ్నించింది సౌదామిని. ఈరోజు వారు ఇక్కడికి రానున్నారని వర్తమానం. రాత్రికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమన్నారు చెప్పి తను వచ్చిన పని అయిపోయినట్టుగా మరోసారి ఆమెకి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పొంగిపోయింది సౌదామిని. నేను చెప్పలేదు అసలంటూ కబురు పంపిస్తే దానికి వారు స్పందిస్తారని? కానీ నువ్వే వినలేదు. ఇష్టం ఉన్నవాడు తనంత తానుగా రావాలి గాని వర్తమానం పంపితే రావడమేమిటి అంటూ మూతి విరిచావు. ఇప్పుడు చూడు, నా నమ్మకమే నిజమైంది. నిజానికి వారేదో రాజకార్యాల్లో మునిగిపోయి రావడానికి వీల్లేక ఉపేక్షించి ఉంటారు. కానీ లేకపోతే నన్ను చూడకుండా ఆయన ఒక్కరోజు కూడా నిలవలేరు సంబరంగా అంది. కూతురి సంతోషం చూసి గిట్టనట్టుగా మూతి 30 వంకర్లు తిప్పింది వజ్రాక్షి. అప్పుడొచ్చింది సౌదామినికి సందేహం. అసలు ఇన్ని నాళ్ళు భుజగభూషణ వర్మకి ఏ వర్తమానమూ పంపించకుండానే పంపినట్టు అబద్ధాలాడుతూ తల్లి తనని మభ్యపెట్టిందేమోనని. బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది.
కేవలం పక్క ఊరి జమీందారు ఇచ్చే బహుమతులకు ఆశపడి అతడితో కలిసి తల్లే ఇంత నాటకం ఆడిందేమోనని. తల్లి కుతంత్రం తెలియడంతో అగ్గిమీద గుగ్గిలంలా బగ్గుమనిపోయింది సౌదామిని. అసలు నన్ను భుజగభూషణ్ణి వేరు చేయడం కోసం నువ్వే ఇదంతా చేశావని ఇప్పుడు అర్థమవుతోంది. కానీ మరొక్క మారు ఇలాగే చేశావంటే ఆయనతో చెప్పి ఏదో ఒక నేరం మోపి నిన్ను చెరలో పెట్టించేస్తాను. ఇక జీవితాంతం అందులోనే పడి మగ్గుదువుగాని బెదిరిస్తున్నట్టుగా చెప్పేసి చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వ్యూహం మొత్తం భగ్నమయ్యేసరికి వెడుతున్న కూతుర్ని చూస్తూ ఆమె వెనుక అక్కసుగా మెటికలు విరిచింది వజ్రాక్షి. ఆ రాత్రి చెప్పిన సమయానికి చెప్పినట్టే వచ్చేశాడు భుజగభూషణవర్మ. ఎప్పటిలాగే సౌదామినిని ముద్దు ముచ్చట్లతో మురిపించాడో, మైమరిపించాడో, స్వర్గసుఖాలలో ఓలలాడించాడో. అతడు తనపై చూపుతున్న అనురక్తిని చూసి ఆమె మురిసిపోయేటంతలో చోటు చేసుకుంది ఒకానొక అపశృతి. మదనకేళి మైమరుపులో ఉన్నప్పుడు పరవశించిపోతున్న అతడు 1-2 సార్లు సౌదామిని అని పిలవాల్సింది పోయి విరాజిత అని పిలిచాడు. అదిగో ఆ పిలుపే ఆనందరసడోలిక లూగుతున్న ఆమెని ఆ ఊయల నుంచి నేలపడదోసింది. ఇన్నాళ్ళు తను మాత్రమే అతడి హృదయ సామ్రాజ్ఞి అనుకుంది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మరొకరు లాక్కున్నారని తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఎవరా విరాజిత అంటూ ఆ క్షణంలోనే అతన్ని నిలదీయాలనుకుంది. కానీ ఒక విలయాలిగా అది తన పరిధిని మించిన పని. అలా అడిగిన వెంటనే ఆమె ఎవరైతే నీకెందుకు అన్నాడంటే తాను చేయగలిగింది ఏమీ ఉండదు. అలా కాక ఆమె నేను పరిణయమాడబోయే వధువు అన్నాడంటే ఇక నోరెత్తే పనే లేదు. కనుక ముందు అసలు ఈ విరాజిత ఎవరో తెలుసుకోవాలి. వీలైతే ఆమెనే భుజగభూషణుడి కనుసన్నల నుంచి తప్పించి వేయాలి. ఇంకా వీలైతే అతడి నుంచి ఆమెను దూరంగా పంపేయాలి. అప్పుడే అతడు తనకి పూర్తిగా సొంతమవుతాడు అనిపించడంతో అతి కష్టం మీద సంయమనం వహించింది. తన కౌగిలిలో ఉన్నది సౌదామినే అయినా పట్టలేని తమకంలో అతడు 1-10 సార్లు విరాజిత పేరునే తలచాడో, ఆమెను ఆ పేరుతోనే పిలిచాడో. అలా సంబోధిస్తూనే రాత్రంతా సౌదామినికి నిద్ర లేకుండా చేశాడో. ఆ మరుసటి రోజు ఉదయం కూడా అతడు రాజమహల్కు వెళ్లకుండా సౌదామిని మందిరంలోనే ఉండిపోయాడు. పగలు రేయి భేదం లేకుండా అతడు తనతో గడుపుతున్నందుకు సౌదామినికి సంతోషమనిపించినా మధ్య మధ్య విరాజిత పేరును తలవడమే కంటిలో పడ్డ నలుసులా మారి ఆమెను బాధించసాగింది. సూర్యోదయమై 2 గడియలు దాటినా భుజగభూషణుడు తన మందిరానికి రాకపోయేసరికి విరాజితకి అనుమానం వచ్చింది. తెల్లవారేసరికి రాక్షసుడిలా వచ్చిపడి ఏదో ఒక మాటతో తనని బెదిరించి భయపెట్టి పిశాచంలా పీక్కుతునే అతగాడు ఎక్కడా కనపడకపోయేసరికి నవనీతను పిలిచి ఆరా తీసింది. అతడి గురించి ఆమె సైతం చెప్పలేకపోయింది. సరే, అతడైతే అసలు మహల్లో ఉన్నాడో లేదో ముందు ఈ విషయం కనుక్కునరా, చప్పున రావాలి అంటూ ఆమెకి పని పురమాయించేసింది. విరాజిత చెప్పడమే ఆలస్యం. త్రిపుర మందిరం వైపు పరుగు తీసింది నవనీత. అలా వెళ్ళింది 1 గడియ లోపలే తిరిగి వచ్చేసింది. ఆయనగారు మందిరంలో లేరట. నిన్న రాత్రనగా బయటకు వెళ్ళారట. ఇంకా ఇంతవరకు రాలేదట. ఏమిటని అడిగితే ఏదో అత్యవసర రాచకార్యం మీద వెళ్లారని చెబుతున్నారు. కానీ నిజం అదై ఉండదని లోపాయికారి మాట. గబగబా చెప్పేసింది. ఏదైతే మనకేం గాని ఆయనగారు ఇప్పుడు ఈ దరిదాపుల్లో లేడు, అది చాలు మనకి. సరే పద అంది పైకి లేస్తూ. ఎక్కడికి విస్మయంగా అడిగింది నవనీత. ఉద్యానవనంలోనికి క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దారి తీస్తూ చెప్పింది విరాజిత. సూర్యోదయమై 4 గడియలు దాటింది. ఇప్పుడు ఉద్యానవనంలోనికి ఎందుకమ్మా? హడావిడిగా ఆమెను అనుసరిస్తూ ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకో అందుకు, అదంతా నీకెందుకు, నువ్వు వస్తున్నావా రావా నిలదీసింది. విరాజిత అంతగా అడుగుతుంటే ఇక కాదనలేక ఆమెను అనుసరించింది నవనీత. ఇద్దరూ కలిసి మందిర ప్రధాన ద్వారం దాటుతూ ఉండగానే డేగల్లా వచ్చేశారు భుజగభూషణుడి చేత నియమింపబడిన మహిళా సైనికులు. వచ్చి శబ్దం కాకుండా వారిని అనుసరించసాగారు. వారి రాకను ఓరకంట చూసి కూడా చూడనట్టే తన దారిన తాను నవనీతతో కలిసి ముందుకు సాగిపోయింది విరాజిత. తోటలోనికి ప్రవేశిస్తూ ఉండగానే సంతోషంగా ఆమెకి ఎదురొచ్చాడు భాసురుడు. వస్తూనే కొద్దిగా తల వంచి వినయంగా ఆమె ముందు నిలబడ్డాడు. స్వాగతం విరాజిత, మీకు నా స్వాగతం అన్నాడు. అతన్ని ఒకమారు చూసి చూడనట్టు చూసి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది.
కాదో సమీపానికి వచ్చిన అతన్ని చూసి మనసు తుళ్ళిపడుతున్నా ఆ కాస్త దూరాన్ని కూడా చెరిపేసి అతడికి మరింత దగ్గరకు పోవాలని హృదయం ఉవ్విళ్ళూరుతున్న ఆ ఉద్విగ్నతనంతా బలవంతాన అణిచిపెట్టి అతి కష్టం మీద అలా నటించిందామే. తమరు ఉద్యానవనం చూడడానికి వచ్చారా అన్నాడు వంచిన తల కొద్దిగా ఎత్తి ఆమె ముఖంలోనికి చూస్తూ. కాదు, ఇక్కడ చెట్లకి ఉయ్యాలేమైనా కట్టి ఉన్నాయేమోనని చూసి ఊగడానికొచ్చాం వెటకారంగా అంది నవనీత. అతడు భుజగభూషణవర్మ మనిషేనన్న అభిప్రాయంలో ఉండడం వల్లే అతడి పట్ల ఆమె ప్రవర్తన ఆ విధంగా మారింది. ఆ మాట విని పకాలన నవ్వింది విరాజిత. ఆ నవ్వుకి ముఖం చిన్నబుచ్చుకున్నాడు భాసురవర్మ. క్షమించండి, కొత్తగా విధుల్లో నియమితుడైన వాడిని. నాకు ఈ రాజమహలు పరిసరాలు అన్నీ కొంచెం జంకును కలిగిస్తున్నాయి. పైగా మీరేమో జమీందారుగారు అమ్మాయి, తొలిసారి వనం చూడడానికి వచ్చారు. అందువల్ల ఎలా మాట్లాడాలో అసలేం మాట్లాడాలో తెలియక భయంలో ఏదేదో మాట్లాడేశాను. క్షమించండి అన్నాడు మళ్ళీ. పర్వాలేదు చెప్పి అతడి వైపు చూడకుండానే ముందుకు దారి తీసింది విరాజిత. ఆమెను అనుసరించారు నవనీత, భాసురుడు. ఆ వెంటనే వారి వెనుక నీడల్లా కదిలారు మహిళా సైనికులు. విరాజిత వెనుక నడుస్తున్నవాడల్లా గబుక్కున 2 అడుగులు ముందుకు వేసి ఆమె పక్కకి చేరుకున్నాడు భాసురవర్మ. అది చూసి నవనీత ఏదో అనబోయేంతలో చిన్న సంజ్ఞతో ఆమెను వారించి మాట్లాడకుండా అడ్డుకుంది విరాజిత. నాదొక చిన్న విన్నపం ఆమెతో కలిసి అడుగులేస్తూ వినయంగా అన్నాడు. చెప్పు. ఇందాక వారేదో ఉయ్యాలలు అన్నారు. నిజంగా ఇంత చక్కటి వనంలో విహారానికి వచ్చినప్పుడు మీ వంటి కన్నెపిల్లలు సరదాగా ఊగేందుకు ఇక్కడ కొన్ని ఉయ్యాలలు కూడా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. మన ఉద్యానవనంలో అందుకు అనువైన వృక్షాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఉయ్యాలలు కట్టించమంటారా? చెప్పడం ఆపి అనుమతి కోరుతున్నట్టు ఆమె ముఖంలోకి చూశాడు. హఠాత్తుగా ఈ వింత ప్రతిపాదన ఏమిటో ఆమెకి అంతుపట్టలేదు. ఆలోచిస్తున్నట్టుగా అతడి కళ్ళల్లో కళ్ళు కలిపిన విరాజితకి ఆ చూపుల్లో నేను చెప్పిన దానికి ఒప్పుకో అన్న సందేశం కనిపించింది. ఆలోచిస్తుంటే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది కనుక అలాగే కానివ్వండి, అభ్యంతరం లేదు అంది. కానీ లోపల ఆమెకొక సందేహం పీకుతూనే ఉంది. ఈ ఉద్యానవనంలో చెట్లకి ఉయ్యాలలు కట్టడం ద్వారా భాసురుడు ఏం సాధించబోతున్నాడు? అసలు దానివల్ల తమకు వనగూరబోయే లాభం ఏమిటి అని. ఆమె సందేహాన్ని నివృత్తి చేయడం కోసమే అన్నట్టుగా, విరాజిత మీరు కాసేపు ఆ పొగడ చెట్టు కింద విశ్రమించండి, నేనిప్పుడే వస్తాను చెప్పేసి వడివడిగా మరోవైపుకి వెళ్ళిపోయాడు. అతడలా చెప్పడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుందన్న ఉద్దేశంతో భాసురుడు చెప్పినట్టే వెళ్ళి పొగడ చెట్టు కింద ఉన్న మట్టి తిన్నె మీద కూర్చుంది. ఆమెను వెంబడించింది నవనీత. ఆ వెనకే మహిళా సైనికులు. జరుగుతున్నదంతా రెప్పలార్పకుండా చూస్తున్నారన్న మాటే గాని అసలు అక్కడ జరుగుతున్నదేమిటో వాళ్ళకు కూడా అంతుపట్టలేదు. అయినా సరే పరిశీలిస్తూనే ఉన్నారు. 10 క్షణాల నిరీక్షణ అనంతరం తిరిగి వచ్చి విరాజితను చేరుకున్నాడు భాసురవర్మ. అతడి చేతిలో తామర పత్రం, అందులో కొన్ని సంపెంగ పూలు, దానిపైన ఒక తెల్లని మందార పువ్వు. విరాజిత, ఇవి మీకోసమే అన్నాడు వస్తూనే. అతడి మాటలకి ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. అంతే దిగ్గున పైకి లేచి భాసురుడి చేతిలోంచి సంబరంగా వాటిని అందుకోబోయే లోపు శంఖినిలా అడ్డుపడిపోయిందో సైనికురాలు. భాసురుడి చేతిలో ఉన్న తామర ఆకుని పూలతో సహా చటుక్కున లాక్కుని వాటిని ఒక్కొక్కటిగా తీసి పరిశీలించింది. ఎక్కడా అనుమానించదగిన అంశమేదీ కనపడకపోవడంతో తిరిగి యథాతథంగా వాటిని భాసురుడికే అందించేసింది. ఇప్పుడు వీటిని అమ్మాయి గారికి ఇవ్వచ్చా? సైనికురాలి ముఖంలోకి చూస్తూ భయం భయంగా అడిగాడు. అతడి బెదురంతా నిజమేనని నమ్మేసిందామే. అందుకే అంగీకారంగా తలూపింది. అప్పుడు తన చేతిలోని పూల పొట్లాన్ని విరాజిత దోసెట్లో పెట్టాడతడు. కాదు, దోసిట్లో పెడుతున్నట్టుగా ఆత్మీయంగా ఆప్యాయంగా ఆమెను స్పృశించాడు. 3 జతల కళ్ళు చూస్తుండగా అతడు అంత తెలివిగా తనను తాకగలడని విరాజిత ఊహించలేదు. తీరా అనుకోనిది జరిగేసరికి పరవశించిపోయింది. అతడి స్పర్శతో ఆమెలో 1000 ఏనుగుల బలం ప్రవేశించినట్టయింది. నీ కరస్పర్శే ఇంత ధైర్యాన్నిస్తే నీ కౌగిలి నాకు ఇంకెంత ధైర్యాన్నిస్తుందో, ఆ కౌగిలి నాకెప్పుడు లభించనుందో అనుకుంటూ చేతిలో ఉన్న పూలకేసి చూసుకుంది. అప్పుడు అవగతమైంది ఆమెకి అతని కౌగిలిలోకి తను ఎప్పుడు ఎలా చేరబోతోందో. పూలతో భాసురుడు అందించిన వలపు సందేశాన్ని చూశాక సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకి. ఇక అతడి ముందు నిలవలేక గిర్రున వెనుదిరిగి వడివడిగా నడుస్తూ తన మందిరంలోనికి వచ్చి పడింది.
వస్తూనే చేతిలోని పూలన్నీ ఒక పళ్ళెంలోకి బోర్లించి వాటిని లెక్కించింది. సరిగ్గా 9 సంపెంగ పూలు, ఒకే ఒక తెల్లని మందార పువ్వు ఉన్నాయి. దాదీ, ఇవాళ తిథేమిటి? నవనీత వైపు తిరుగుతూ అడిగింది. శుద్ధ పంచమి చెప్పింది. ఈ పక్షంలో తిథిద్వయాలు కానీ ఉన్నాయా? మళ్ళీ ప్రశ్నించింది. అవన్నీ ఎందుకు అడుగుతోందో అర్థం కాకపోయినా ఆమె అడిగిన దానికి ప్రత్యుత్తరం ఇవ్వడం తన విధి కనుక ఉన్నాయి అంది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అడిగింది వెంటనే. ఏం లేదు, ఇవాళ నవమి అయితే ఈ పువ్వులన్నీ మాల కట్టి అమ్మవారికి సమర్పిద్దామని అడిగాను. కాదన్నావుగా, కాబట్టి వీటన్నింటినీ మాల కట్టుకుని సిగలో అలంకరించుకో చెప్పేసి అక్కడితో తన పని అయిపోయినట్టుగా అవతలికి నడిచింది విరాజిత. వెడుతూ వెడుతూ ఏమిటో ఈ మధ్య తిథులు కూడా సరిగ్గా గుర్తుండట్లేదు తనలో తాను గొనుక్కుంది. విరాజిత విచిత్ర వైఖరి నవనీతకి ఎంత మాత్రం మింగుడు పడలేదో. ఏమిటో ఆ భుజగభూషణుడు ఆ రాత్రి ఈమెను ఏమన్నాడో ఏమో, ఏం భయపెట్టాడో కానీ అప్పటినుంచి ఇలాగే వింత వింతగా వ్యవహరిస్తోంది. ఈమె ఎప్పటికి కుదుట పడుతుందో, ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో భయం భయంగా అనుకుంటూ గాఢంగా నిట్టూర్చింది నవనీత. కానీ అక్కడ విరాజిత మనసు మాత్రం పున్నమి నాటి సంద్రంలా ఆనంద తరంగాలతో ఎగసి ఎగసి పడుతోంది. అందుకు కారణం భాసురుడు అందించిన సందేశం. అతడు ఇచ్చిన 9 సంపెంగలు 9 రోజులకి సంకేతం. తెల్లమందార పున్నమి రేయికి గుర్తు. మధ్య మధ్య ఒకే రోజు వచ్చిన 2 తిథులతో కలిపి లెక్క పెట్టుకుంటే నేటి నుంచి పున్నమికి ఇక 9 రోజులే ఉంది. 10వ రోజు రాత్రి పున్నమి. ఆ రోజు అతడు తనని కలుస్తాడు, కౌగిలిలోకి తీసుకుంటాడు. అప్పుడు తను ఈ లోకమే మర్చిపోతుంది. అనుకుంటుంటే ఆ క్షణంలో ఆమెకి తమ ఇద్దరి మధ్య అడ్డుగోడలా, తమ వలపు జాబిలికి గ్రహణంలా భుజగభూషణుడనే దుర్మార్గుడొకడు అడ్డుగా ఉన్నాడన్న నిజం అస్సలు గుర్తు రాలేదు. ఆ రేయి ఒళ్ళెరుగని పరవశంలో ఉండగా యథాలాపంగా అడిగింది సౌదామిని. విరాజిత ఎవరు అంటూ. చప్పున కళ్ళు తెరిచి ఆమె వైపు నిశితంగా చూశాడు భుజగభూషణుడు. సౌదామిని ముఖంలో ఒక విధమైన కుతూహలమే తప్ప అసూయ, ద్వేషం వంటివి ఎంత వెతికినా కనపడలేదతడికి. తెలుసుకోవాలనుందా? అడిగాడు. అవును, నాతో గడుపుతూ కూడా మీరు ఆమె పేరునే అంతగా స్మరించడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అంతగా మీ మది దోచిన ఆ సుందరాంగి ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకత నన్ను నిలవనివ్వడం లేదు. అందుచేతనే అడిగాను అంది హాయిగా నవ్వేస్తూ. ఆమె నవ్వు చూసి అతడు నవ్వాడు. విరాజిత నా మరదలు. ఇంకొంతకాలం ఓపిక పట్టగలిగితే నా అర్ధాంగి చిద్విలాసంగా చెప్పాడు. సౌదామిని గుండెలో అగ్నిపర్వతం రగుల్కొంది. కానీ దానిని బయటికి రానియ్యలేదు. అసలే ఆమె వేశ్య. లోపల అయిష్టత, అసహ్యం పొంగి పొర్లిపోతున్నా వాటన్నింటినీ అణచి ప్రేమని, అనురాగాన్ని నటిస్తూ అవే నిజమని భ్రమింపచేయగల నేర్పుగలది. అటువంటి వ్యక్తి దగ్గర నిజం చెప్పడమంత పొరపాటు మరొకటి ఉండదని అతడికి తెలియలేదు. అందుకే ఆమె ముఖంలో కదలాడుతున్న భావాలే నిజమనుకుని ఉన్నదున్నట్టు చెప్పేశాడు. కానీ వెళయాళ్ళు ఎప్పుడూ ఎవరిని ప్రేమించరు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడ్డారు అంటే ఇక ఆ మగాడిని జీవితాంతం వదలరు. ఎందుకంటే ఎంత వ్యాపారం చేస్తున్నా వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసుంటుంది. కానీ ఈ నిజం అతడి దృష్టికి రాదు. అతడి దృష్టిలో ఆమె కేవలం అవసరానికి ఉపయోగించుకొని అది తీరాక విడిచిపెట్టదగిన భోగ వస్తువు అంతే. అతడి మనసులో తన స్థానం ఏమిటన్నది తెలిసాక ఇక ఎందుకో భుజగభూషణుడి కౌగిలిలో ఉండబుద్ధి కాలేదామెకి. అలా అని అతన్ని అసహించుకోబుద్ధి కూడా కాలేదు. అదే జరిగితే అతడు కోపించి వెంటనే తనను వదిలి మహల్కు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా వెళ్ళిపోతే తన ఎడబాటుతో తక్షణం అతడు విరాజితకు దగ్గరవుతాడు. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. కర్తవ్యం గురించి ఆలోచిస్తూ తనకి తెలియకుండానే కొద్దిగా దూరం జరిగి ఓ పక్కకి కూర్చుంది. మీకు అర్ధాంగి కావడం ఆమెకిష్టమేనా? మళ్ళీ అడిగింది. ఆ ప్రశ్న వింటూనే బ్రుకిటి ముడేసి అదోలా చూశాడు. ఆమె సంగతి ఎలా ఉన్నా ముందు నీకు ఇష్టం లేనట్టుగా ఉందే అన్నాడు వ్యంగ్యంగా. అతడి మాటలకు గతుక్కుమందామే. నాకు సమ్మతం కాదంటే మీరాగుతారా ఏం? చటుక్కున ఎదురు ప్రశ్న వేసింది. అస్సలాగను ఖరాఖండిగా చెప్పాడు. మరింకేం, నాకు వివరాలు చెప్పడానికి అలా భయపడతారెందుకు? దెప్పి పొడిచింది. ఆ మాటకి అతడి అహం బాగానే దెబ్బతింది. నాది భయం కాదు, ఆలోచన రోషంగా అన్నాడు. ఎందుకు?
ఈ వివాహానికి విరాజిత అంత సుముఖంగా లేదు. కంగారులో నోరు జారేశాడు. అది చాలు ఆమెకి, చీకట్లో ఉన్నవాడికి చిరుదీపం ఆధారమైనట్టు. వివాహానికి సుముఖంగా లేదా, లేక అసలు మీరంటే ఇష్టం లేదా అడుగుతుంటే సౌదామిని స్వరంలో అపరిమితమైన ఆత్రం తాండవించింది. ఇష్టం లేదంటే మాత్రం చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటానా ఏం? బలవంతంగానైనా లొంగ తీసుకుంటాను చెబుతోంటే అతడి ముఖంలో కర్కశత్వం తొంగి చూసింది. నిజమేలేండి, మీరు అంతటి సమర్థులే. కానీ నాదొక చిన్న విన్నపం దగ్గరగా వస్తూ అంది. చెప్పు. మీకు విరాజితతో వివాహమైనా నన్ను మాత్రం మర్చిపోవద్దు. తిరిగి అతడి ఎదపై తలవాలుస్తూ అర్థించింది. దానికేం? ఆమె భార్యగా అంతఃపురంలో ఉన్నా ఇక్కడ నీ స్థానం మాత్రం నీదే. మరింతగా ఆమెను హత్తుకుంటూ వాగ్దానం చేసేశాడు. అప్పటికి ఆమె మనసు స్థిమితపడింది. అంతలోనే మళ్ళీ ఇంకేదో గుర్తుకు రావడంతో విరాజిత అంటూ ఏదో అడగబోయింది. నేనొచ్చింది రాచకార్యాలకు సంబంధించిన ఆందోళనలు, ఒత్తిడులు అన్నీ మర్చిపోయి నీతో హాయిగా గడపాలని. నువ్వేమో ఇలా పదే పదే విరాజిత అంటూ ఉంటే మరి 2 రోజులు ఉండాల్సిన నేను వెంటనే వెళ్ళిపోతాను. చెప్పు, ఉండమంటావా పొమ్మంటావా? విసుగ్గా అడిగాడు. ఆమె మీకు ఇష్టమైన మనిషనే కదా నన్ను హత్తుకుంటూ కూడా ఆమె పేరు స్మరించారు. మీకు ఇష్టాన్ని కలిగించే ప్రతి విషయం నాకు ఇష్టమే. కనుకనే ఆమె గురించి గుర్తు చేస్తున్నాను. అంతే తప్ప మిమ్మల్ని బాధ పెడదామన్న ఉద్దేశంతో మాత్రం కాదు. అయినా రాజమహల్లో ఆదుర్దాపరిచే వ్యవహారాలు, పరిపాలనా కార్యక్రమాలు, ఆహ్లాదపరిచే విరాజిత అందచందాలు రెండూ ఒకటెలా అవుతాయి? విస్మయం నటించింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నా పట్ల ఆమెకు గల అయిష్టత కూడా నా ఒత్తిడికి కారణమే కనుక. మరోసారి నోరు జారేశాడు. సౌదామినికి ఎగిరి గంతులేయాలనిపించింది. కానీ అతి కష్టం మీద అదుపు చేసుకుంది. సరే, మీరింత బాధపడడం నాకు సమ్మతం కాదు. కనుక మీరు ఉన్నంతసేపు నా సమక్షం మీకొక మలయ సమీరంలా, వింజా మారుతంలా అయ్యేటట్టు మాత్రం చూసుకుంటాను. ఏమంటారు? అంది అతడి ముఖాన్ని దగ్గరగా తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. అలా అయితే దీనికి నేనిచ్చే సమాధానం ఒకటే. ఇక మాటలొద్దు, చేతలు ఆరంభిద్దాం చెబుతూనే ముందుకు వంగి ఆమె పెదవులను అందుకున్నాడు. ఈ బలహీనత ఒక్కటి చాలు భుజగభూషణ. నేను నిన్ను రేయింబవళ్ళు ఇక్కడే కట్టిపడేయడానికి. అతడి కౌగిలిలో ఒదిగిపోతూ మనసులోనే అనుకుంది. అసలు నిజమైన విచిత్రం అంటే ఇదే కదా. తనువులు ఎంత దగ్గరగా ఉన్నా, ఒకదానితో ఒకటి అనుక్షణం మమేకమవుతున్నా ఆ మనసుల్లో ఏముందో తనువులకి తెలియకపోవడం. కనుకనే భుజగభూషణుడు ప్రస్తుత ఆమె ఎత్తుగడ ముందు చిత్తు అయిపోయాడో. మున్ముందు కూడా ఇలాగే ఇంకా ఇంకా అవుతాడో మరి అవడో. సౌదామిని సమక్షంలో తనివి తీరా 2 రోజులు గడిపి రాజమహలుకు వచ్చిన భుజగభూషణ వర్మ వస్తూనే విరాజితలోని మార్పును గమనించి కంగుతిన్నాడు. మునుపటిలా ఆమెలో దైన్యం, దుఃఖం, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వంటి భావాలకు బదులు అవధులు మీరిన సంతోషం, అపరిమితమైన ఉత్సాహాలతో కూడిన త్రుళ్ళింతలు దర్శనమిచ్చాయి. కళ్ళల్లో బెదురుకు మారుగా మెరుపు, బుగ్గల్లో నును సిగ్గుతో కూడిన ఎరుపు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎందుకో అతడికి చాలా సందేహం కలిగింది. వెంటనే వంతుల వారీగా ఆమెకు కావలి కాస్తున్న మహిళా సైనికులను పిలిపించాడు. కబురందడమే ఆలస్యం. తక్షణం అతడి ముందు నిలిచారు వాళ్ళు. కావలి కట్టుదిట్టంగా ఉన్నట్టేనా? అందర్నీ పట్టి పట్టి చూస్తూ నిలదీశాడు. భయపడిపోయారు వాళ్ళు. పోతుటీగని, గండు చీమని కూడా లోనికి జొరనివ్వకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపు కాస్తున్నాం నాయకా, నమ్మండి బెదురుతూ విన్నవించారు. కానీ విరాజితలో ఏదో మార్పు కనిపిస్తోంది. నేను రాజమహల్లో లేని ఈ 2 రోజుల్లోనూ ఏం జరిగింది అడుగుతుంటే అతడి స్వరంలో కటుత్వం ధ్వనించింది. మాకు తెలియకుండా ఏదీ జరగలేదు నాయకా, తడబడిపోతూ చెప్పారు వాళ్ళు. అంటే తెలిసి ఏదైనా జరిగిందటనా? వ్యంగ్యంగా ప్రశ్నించాడు. అంటే అది తమరు లేనప్పుడు విరాజిత తన మందిరాన్ని వీడి బయటకు వచ్చింది ఒక్కరోజే. అది కూడా వన విహారానికి. ఆ విహరణ కూడా 1-2 గడియలలోపు ముగిసిపోయింది. ఉన్న ఆ కాసేపు అటూ ఇటూ తిరిగి తోటలో ఊయలలు వేయించమని కొత్తగా నియమితుడైన అధికారి బాసుల వారికి ఆదేశించి వెంటనే మందిరానికి వెళ్ళిపోయారు. వెంట నవనీత కూడా ఉంది. సవినయంగా మనవి చేసుకున్నారు ఆ రోజు విధులను నిర్వహించిన మహిళలో.
అయితే ఊయలలు కట్టించమంటారా అని భాసురుడు అడిగిన తర్వాత విరాజిత అందుకు అనుమతి ఇచ్చిందా లేక ఆ ప్రసక్తి అతడి ప్రమేయం లేకుండా ఆమె తెచ్చిందా అన్న విషయాన్ని మాత్రం విడమరిచి చెప్పలేదు వాళ్ళు. ఆ తెలివి తక్కువ దద్దమ్మల దృష్టిలో అసలు ఆ రెంటికి భేదమే లేదు. అందుకే వివరణ ఇవ్వలేదు సరికదా, అతడు ఆమెకి పువ్వులు ఇచ్చిన సంగతిని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్ల వైపు నుంచి చూస్తే ప్రతి ఆడపిల్ల పూలను ఇష్టపడుతుంది. పైగా విరాజిత జమీందారు కూతురు కనుక ఆ వనంలో పూసిన పూలన్నింటిపైన ఆమెదే అధికారం. కాబట్టి ఒక ఉద్యోగిగా అక్కడి పూలను తెచ్చి భాసురుడు ఆమెకి సమర్పించడంలో ఆక్షేపణ గాని అభ్యంతరం గాని లేదు కనుక అదసలు పట్టించుకోదగిన విషయమే కాదు. కనుకనే వాళ్ల ద్వారా అసలు విషయం భుజగభూషణ వర్మ చెవికి చేరకుండా పోయింది. ఎన్నిసార్లు ఎంత తరచి అడిగినా మహిళా సైనికులు అవే మాటలు వల్లవేస్తుండడంతో విసుగొచ్చిందతడికి. ఇది పని కాదని రహస్యంగా నవనీతను పిలిపించాడు. ఆమె రాగానే ఏమిటి విరాజితలో అంత ఉత్సాహం ఉరకలెత్తుతోంది అంటూ ఆరా తీశాడు. అతడి ప్రశ్న వింటూనే గతుక్కుమందామే. నిజం చెప్పాలంటే విరాజితలోని మార్పు ఆమె కూడా గమనించింది. ఇటీవల కాలంలో విరాజిత అంత ఉత్సాహంగా ఉండడం ఎరుగదేమో. ఆ ప్రవర్తనకి కించిత్ భయపడింది కూడా. అందుకే ఒక రోజంతా ఆమెని క్షణం కూడా వదలకుండా వెంట ఉండి చాలా నిశితంగా గమనించింది. అప్పుడు అవగతమైంది ఆమెకి విరాజిత నిజంగానే చాలా సంతోషంగా ఉందని. దానికి గల మూల కారణం భాసురుడితో మాట్లాడి అతడు ఇచ్చిన పూలను తీసుకోవడమేనని. అయినా ఆందోళన పడలేదు. భుజగభూషణుడి చేతిలోంచి ఆమె క్షేమంగా బయటపడడం ఒక ఎత్తైతే, ఇప్పుడు అన్ని దిగుళ్ళు మరిచి మునుపటి కంటే ఉత్తేజితురాలవడం మరో ఎత్తైంది. ఈ మార్పు విరాజిత శ్రేయోభిలాషిగా ఆమెకి ఆనందాన్ని ఇచ్చింది కనుకనే ఇక దానికి కారకులను గురించి చింతించడం మాని ఆమెకి తోడుగా నీడగా నిలవాలని మాత్రం నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయానికి వచ్చి ఒకరోజు కూడా కాకమునిపే భుజగభూషణుడు ఆమె గురించి ఆరా తీయడం నవనీతకు మింగుడు పడలేదు. చూడబోతే ఆ దుష్టుడి కబంధ హస్తాల నుంచి విరాజిత తప్పించుకోవడం అసంభవమేమోనన్న భయం కూడా కలిగింది. అందుకే చకచకా ఆలోచించింది. ఏమీ లేదు, మీరేదో భ్రమపడుతున్నట్టున్నారు నాయక. అలాంటిదేమీ లేదు బుకాయించబోయింది. అసలే మహిళా సైనికుల అరాకొర సమాచారంతో తన అంచనాలకి వారి ప్రత్యుత్తరాలకి పొసగక చాలా అసంతృప్తిగా ఉన్నాడతడు. ఇప్పుడు నవనీత కూడా అదే బాటలో నడుస్తుండేసరికి చిర్రెత్తుకొచ్చింది అతనికి. అంతే దట్టిలోంచి సర్రున పిడిబాకులాగి చటుక్కున ఆమె కంఠానికి ఆనించాడు. కంఠనాళాల దగ్గర చల్లగా తగులుతున్న పిడిబాకు స్పర్శతో హడలిపోయింది నవనీత. ఇప్పుడు చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్పు, లేకపోతే పోయేవి నీ ప్రాణాలు కావు, నీ భర్తవి పిల్లలవిను. అది నీ కళ్ళ ముందే. అక్షరం పంటి బిగువున ఒత్తి పలికాడు. అతడు కంఠానికి కత్తి ఆనించగానే పోని వెధవ ప్రాణం ఎదురుగా ఉండి భుజగభూషణ్ణి ఎదిరించలేక అలా అని విరాజితను రక్షించుకోలేక రెంటి మధ్య సతమతమవుతూ రోజూ చస్తూ బతికే కంటే ఇలా ఒక్కసారిగా మరణించడం మేలు అనిపించడంతో అతడు ఏం చేసినా భరించడానికే నిశ్చయించుకుంది. కానీ అతడు తనని కాక భర్త పిల్లలను చంపుతాను అనేసరికి గుటకలు మింగింది. అయినా ప్రాణాల మీద తీపితో అతడి బెదిరింపులకు భయపడి నిజం చెప్పేయాలని మాత్రం అనుకోలేదు. కనుకనే నాయకుల వారు నా మాటలు నమ్మినట్టు లేరు, కానీ నేను చెప్పేది నిజం. విరాజిత గడయకో రకంగా వ్యవహరిస్తోంది. ఒక పరి తిథి వార నక్షత్రాలు అడుగుతుంది, మరొక మారు ఊయలూగుతానంటుంది, ఇంకో మారు మిట్ట మధ్యాహ్నం వన విహరణం అంటుంది. ఇవన్నీ మీతో చెప్పకూడదనుకున్నాను, ఎందుకంటే తమరు విరాజిత మీద మోజు పడుతున్నట్టున్నారు. తీరా ఇవన్నీ చెవిన పడినదాకా ఉండి ఆమెను ఒక ఉన్మాదిగా భావించి మీరు మనసు మార్చుకుంటే అప్పుడు అనవసరంగా మీ మనసును విరిచి మా విరాజితకు ద్రోహం చేసిన దాన్ని అవుతానేమోనన్న భయంతోనే తమ దగ్గర అసలు విషయం దాచిపెట్టాలని చూశాను. కానీ తమని ఎదిరించి నిలిచేంత సాహసం నాకు లేదు. ఇప్పుడంతా చెప్పేశాను. దయచేసి మీరు చొరవ చూపి త్వరగా ఆమెకి తాడో తాయెత్తో కట్టించకపోతే విరాజిత ఏమైపోతుందోనని దిగులుగా ఉంది నాకు. నిజంగానే దిగులు పడిపోతున్నట్టు నటించేస్తూ ఆపు నిలుపు లేకుండా నోటికొచ్చినవన్నీ వాగేసింది. యశోధర అంతరంగిక పరిచారికగా ఆరణపు దాసిగా ఆవిడ సంతానమైన విరాజిత పట్ల నవనీతకి ఆ మాత్రం ఆపేక్ష ఉండడం సబబుగా తోచడంతో ఆమె చెప్పినవన్నీ నమ్మి కొంతలో కొంత కుదుటపడ్డాడు. కనుకనే నవనీత మెడపై నుంచి బాకు తీసి తిరిగి యథాస్థానంలో పెట్టేసుకున్నాడు. సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు చివరికి.
దొరికిందే అవకాశం అన్నట్టుగా వడివడిగా అక్కడి నుంచి యువతలికి వచ్చేసింది నవనీత. అప్పటికి తాత్కాలికంగా స్థిమితపడ్డా ఏదో ఒక మూల అనుమానం ముల్లులా అతన్ని గుచ్చుతూనే ఉంది. అతడు ఆ గందరగోళంలో ఉండగానే అక్కడికి వచ్చాడు భాసురుడు. ప్రణామాలు నాయకా, వస్తూనే తల వంచి అభివాదం చేశాడు. విసుగ్గా అనిపించింది భుజగభూషణవర్మకి. నిజానికి ఆ సమయంలో అతడికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఇంకా చెప్పాలంటే విరాజితలోని మార్పుకి తక్షణ కారణం వెదికి పట్టుకొని అప్పటికప్పుడే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ఉంది. ఇలాంటి సమయంలో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఇంకొకరు మరొకరు అయితే ఇప్పుడు మా మనసేం బాగుండలేదు, తర్వాత కలవండి అని చెప్పి పంపించేసి ఉండేవాడు. కానీ భాసురుడి దారి వేరు. అతడు తన చేత రప్పించబడినవాడు. పూర్తిగా తన అమ్ముల పొదిలోని అస్త్రం కనుక అతన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అన్న ఉద్దేశం భుజగభూషణవర్మది. కనుకనే విసుగు చిరాకులను బలవంతంగా పక్కకి నెట్టాడు. ఏమిటిలా వచ్చావు అడిగాడు. తమతో కొన్ని విషయాలు మనవి చేయాలని వినయంగా చెప్పాడు. దేని గురించి నిరాసక్తంగా అడిగాడు. ఉద్యానవనంలో చేయవలసిన కొన్ని మార్పులు చేర్పులు మరమ్మతుల గురించి అన్నాడు. అసలే అన్యమనస్కంగా ఉండడంతో భాసురుడు చెప్పేవన్నీ వినగలిగేంత ఓర్పు సహనం తనలో లేవనిపించాయి అతడికి. అందుకే వాటి గురించి నాతో ఏమీ చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. నీకెలా తోస్తే అలా చెయ్యి. ఏది కావాలన్నా మదనుడిని అడిగి మంజూరు చేయించుకో. వెనక ముందు ఆలోచించకుండా అనుజ్ఞ ఇచ్చేశాడు. కానీ మదనులవారు భాసురుడు ఏదో సందేహాన్ని బయట పెట్టబోయాడు. కానీ భుజగభూషణుడు వినిపించుకోలేదు. అతడితో నేను మాట్లాడతాను, సరా, ఇక నువ్వు వెళ్ళవచ్చు అనేశాడు వెంటనే. అతడలా అన్నా భాసురుడు అక్కడి నుంచి కదల్లేదు సరికదా. నేను రేపటి నుంచి పనులు ప్రారంభించాలి నసిగాడు చేతులు నులుముకుంటూ. ప్రారంభించు, నీకెవరూ అడ్డురారు. అడ్డొస్తే వాళ్ళని నా వద్దకు పంపించు, నేను మాట్లాడతాను అన్నాడు. అప్పుడు తృప్తి కలగడంతో మరోమారు వినయంగా అతడికి అభివాదం చేసి వెనుతిరిగాడు భాసురుడు. అతడికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ సంబరమంతా తను పౌర్ణమి నాడు విరాజితను కలిసేందుకు రూపొందించిన అతిపెద్ద వ్యూహంలో తొలి అంకానికి అంకురార్పణ చేయించగలిగినందుకు. ఇందులో అనుకున్నది అనుకున్నట్టుగా అమలుపరచగలిగితే ఒక్క పౌర్ణమి అనగా ఏమిటి, ఇక ప్రతి రాత్రి తమదే అవుతుంది సంతోషంగా అనుకున్నాడు. ఇవేమీ తెలియని భుజగభూషణుడు మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ ఆలోచనలన్నీ అసలు సౌదామిని దగ్గరకు వెళ్లకుండా రాజమహల్లోనే ఉండి తనే స్వయంగా అనుక్షణం విరాజితని గమనిస్తే ఎలా ఉంటుంది అన్న విషయం గురించే. విజయానికి చేరువ అవుతున్నానని భాసురుడు సంబరపడుతూ ఉంటే ఓటమి చవి చూడకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలా అని భుజగభూషణుడు యోచిస్తున్నాడు. ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలని కాలం కాచుకొని కూర్చుంది. భుజగభూషణవర్మ నుంచి అనుమతిని పొందిన మరుక్షణమే వెళ్ళి మదనుడిని కలిసి విషయం చెప్పాడు భాసురుడు. ఉద్యానవనంలో చేయబోయే వాటి కోసం తనకి కావలసినవి ఏమిటో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ వివరించాడు. అంతా విని అందుకు కావలసిన నిధులు మంజూరు చేసేశాడు మదనుడు. అలా మంజూరు చేస్తూ ఒకే ఒక్క ఆంక్ష విధించాడు. వనంలో పనులు ప్రారంభించేటప్పుడు తనకి తెలియపరచాలని, ఆ సమయంలో తాను దగ్గరుండి మరీ ప్రతి పనిని పర్యవేక్షిస్తానన్నదే అతడి నియమం. మదనుడి షరతు వింటూనే గతుక్కుమన్నాడు భాసురవర్మ. నిజానికి ఈ విషయంగా భుజగభూషణుని సంప్రదించడానికే అతడు చాలా సంకోచించాడు. అతడి నుంచి అనుమతులు వస్తాయో రావోనని భయపడ్డాడు. కానీ చిత్రంగా ఏ కలనున్నాడో తను చెప్పేది పూర్తిగా వినకుండానే అనుమతినిచ్చేశాడు. అక్కడితో అంతా నిరాటంకమైపోయిందని సంబరపడిపోతున్న భాసురుడికి మదనుడు విధించిన ఆంక్ష ఆశనిపాతమైంది. ఏం చెయ్యాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగానే పని జరిగేటప్పుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తానన్న మదనుడు ఆఖరి నిమిషంలో అత్యవసరమైన రాచకార్యంపై నగరులోకి వెడుతున్నాను కనుక నీ పని నువ్వు కానివ్వు. ఒకవేళ భుజగభూషణుల వారు కనుక నా గురించి ఆరా తీస్తే అసలు విషయం దాచిపెట్టి ఇప్పుడే బయటకు వెళ్ళానని అబద్ధం చెప్పేసేయి. ఏదో విధంగా మాత్రం నన్ను కాయాలి నువ్వు. ఈ ఒక్క సహాయం చేసిపెట్టు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. అది చూసి ముందు తెల్లబోయినా అతడికి కావలసింది కూడా అదే కనుక వెంటనే రంగంలోనికి దిగిపోయాడు. ముందు రాజమహల్ చుట్టూ ఉన్న ఉద్యానవనాన్ని అంతా శుభ్రం చేయించేశాడు. ఆ వంకన మహల్ చుట్టూ ఎక్కడ ఏముందో అంగుళం అంగుళం పరిశీలిస్తూ అంతా గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాడు.
దానివలన అతడు చీకట్లో వచ్చిన ఉద్యానవనంలో ఏ మూల ఏముందో, ఏ చెట్టుకి సమీపంలో ఎవరి శయన మందిర గవాక్షం ఉందో అన్నీ గాఢ నిద్రలోంచి లేపి అడిగినా గడగడా అప్పచెప్పేయగలడు. ఆ తర్వాత చేసిన పని వెదురు కర్రలు తెప్పించి అక్కడక్కడ చక్కటి పొదరిల్లు ఏర్పాటు చేయించాడు. ఆ పిమ్మట 10-12 మోకులు తెప్పించి పెద్దగా ఎత్తుగా ఉన్న వృక్షాల కొమ్మలకు ఊయలలు కట్టించాడు. అప్పుడు ఉద్యానవనం 4 వైపులా ఉన్న 4 కొలనులను శుభ్రం చేయించి వాటిని పరిశుభ్రమైన నీటితో నింపించి ఆ కొలనులో వెంటనే పుష్పించే విధంగా తామర కలువల దుంపలను పెద్ద పెద్ద వాటిని వేయించాడు. అతడు చేపట్టిన మార్పులతో ఉద్యానవనం మొత్తం కొత్త కళను సంతరించుకుంది. ఆ అందాన్ని చూసి భాసురవర్మ మురిసిపోతే ముందు ముందు తమ వలపు సమాగమానికి ఆ చోటే సాక్షి కాబోతుందేమోనన్న ఊహతో విరాజిత ముగ్ధురాలైంది. ఇప్పుడిక సర్వం నిష్కంటకంగా మార్చుకున్నాను. ఇక విరాజితను పౌర్ణమి నాడు కలవడమే తరువాయి. ఏదేమైనా ఈ మదనుడు అత్యవసర కార్యమంటూ అవతలకి పోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. అంతా తమ మంచికే సంతోషంగా అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు భాసురవర్మ. అయితే మంచి అనుకుంటూ తను ముచ్చటపడిపోతున్నది మంచి కానే కాదని, అసలు అతడు వెళ్ళిందే తమని మరో ఉచ్చులో ఇరికించడానికని భాసురవర్మకి తెలియనే తెలియదు. అదంతా ఊహించి ఉంటే అతడు ముందే జాగ్రత్త పడి ఉండేవాడు. అలా జరగకపోవడమే విధి విలాసం. ఉతకడం కోసమని తెచ్చిన బట్టల మూటని ఏటి గట్టుపైన ఉన్న ఒక చెట్టు నీడన పడేసి ఆ పక్కనే ఉన్న మరో రాయి మీద కూర్చుని ఎవరికోసమో ఎదురుచూడసాగింది గిరిజ. నిరీక్షణలో అరగడియ గడిచింది. ఆ 12 క్షణాలే ఆమెకు 12 యుగాలుగా అనిపించాయి. భరించలేకపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి పక్కనే ఉన్న పొదల వైపు నడిచింది. అక్కడ గుబురుగా అలుముకున్న తీగల మధ్య ఏపుగా ఎదిగిన కొండమల్లి పొదలు కూడా ఉన్నాయి. క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఒక్కో పువ్వు కోసుకోసాగింది. కోసిన పూలతో కొంగు నిండిపోయింది. కానీ ఆమె ఎవరి కోసమైతే నిరీక్షిస్తోందో ఆ వ్యక్తి మాత్రం రాలేదు. నిరీక్షణ నిట్టూర్పులుగా మారింది. అప్పుడు కనిపించింది దూరంగా బాటగుండా దుమ్ము రేపుకుంటూ వాయువేగ మనోవేగాలతో తన వైపే దూసుకొస్తున్న అశ్వం. దానిని అధిరోహించిన అశ్వకుడిని గుర్తుపట్టిన మరుక్షణం ఆమె కళ్ళు మెరిశాయి. అంతే, నిలుచున్న చోటు నుంచి రివ్వున కదిలి వేగంగా వస్తున్న అశ్వానికి ఎదురు పరిగెత్తింది. క్రమంగా ఆ వేగాన్ని తగ్గిస్తూ గిరిజను సమీపించగానే అశ్వాన్ని నిలిపివేశాడు. దూరాన్నుంచే ఆమెను గమనిస్తూ వచ్చిన అతడు, ఈరోజు ఏమిటింత ఆలస్యం? అతడు అశ్వాన్ని దిగకుండానే కించిత్తు కోపంగా అడిగేసింది. నేనేమైనా సాధారణ యువకుడినా? ఎన్ని రాచకార్యాలు! వాటన్నింటి నుంచి తప్పించుకొని రావద్దు. తురగంపై నుంచి కిందికి దూకుతూ అన్నాడు. అతడు అంత ఉదాసీనంగా ప్రత్యుత్తరం ఇవ్వడం ఆమెకి నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ గత 2 గడియలుగా తను అతడి కోసం పరితపించిపోతుంటే సమయానికి రాకుండా జాగు చేసింది చాలక వచ్చిన తర్వాత కూడా తన ఆతృతని అందులోని అనురాగాన్ని పట్టించుకోనట్టు ప్రవర్తించడం చాలా ఆగ్రహం కలిగించింది ఆమెకి. అందుకే ఇక ఆగలేకపోయింది. అయితే మాత్రం ఇంత జాగు చేయడం చాలా దారుణం, కోపంగా అంది. అప్పుడు గమనించాడతను ఆమె కోపాన్ని. గమనించి భయపడలేదు. చిద్విలాసంగా నవ్వుకున్నాడు. అలా నవ్వినప్పుడు అరగా విచ్చిన అతడి పెదవులు, వాటిపైన 9 రెక్కలను తలపిస్తున్న మీసాలు, ముఖ్యంగా నవ్వినప్పుడు అందం ద్విగుణీకృతమైన అతడి వదనం చూస్తూనే ఆమె కోపం చప్పున చల్లారిపోయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేని దానిలా గబుక్కున ముందుకు కదిలి అతన్ని అల్లుకుపోయింది. వెంటనే 2 చేతులు చాచి ఆమె చుట్టూ చుట్టి మరింత గట్టిగా హత్తుకున్నాడతడు. అబ్బో, ఎంత విరహమో అమ్మాయి గారికి! ముద్దుగా అన్నాడు. అంతా తమరు నేర్పిందే, మురిపంగా అందామే. అదృష్టం ఏమిటంటే నేను నేర్పిన దానికంటే మరో 4 ఆకులు ఎక్కువే వంటబట్టింది తమకి, హాస్యమాడాడు. అది మీ అదృష్టానికి సంబంధించిన ఘనత కాదు, మీలో చిందులేసే అందం తాలూకు గొప్పదనం. తమరంటే ఏమిటి? సాక్షాత్తు మదనుడి ప్రతిరూపు కాదు? మిమ్మల్ని చూస్తూ నేనే కాదు, ఏ ఆడపిల్ల ఆగలేదు. అతడి ఎదపై తల వాల్చుతూ ప్రశంసించింది. అందుకేనేమో మా తల్లిదండ్రులు వెదికి మరీ నాకు ఆ పేరును పెట్టారు. ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటూ మెత్తగా అన్నాడు. అతడి మాటలకే కాదు చేతలకి కూడా పరవశించిపోయిందామె.
గిరిజ ఆ మైమరుపులో ఉండగానే ఆమెను పొదవి పట్టుకుని మెల్లగా ఆ పక్కనే ఉన్న కొండమల్లి పొదల చాటుకి నడిపించాడతడు. తమ అడుగులు ఎటు పడుతున్నాయో తెలిసినా మదనుడికి అభ్యంతరం చెప్పలేదామె. 2:30 గడియల కాలం ఆ ఇద్దరికీ మధ్య వేడిమి తగిలిన సందర్భంలోని వెన్నలా కరిగిపోయింది. నేలపైన పచ్చిక మీద పడుకున్న అతడి పక్క నుంచి లేచి కూర్చుంటూ ఎన్నాళ్ళిలా ఏటిగట్టున కలుసుకోవడం ప్రశ్నించింది. ఏదైనా ఇబ్బందిగా ఉందా? నాకైతే ఇక్కడే బావుంది. ఎంచక్కా చుట్టూ చెట్లు, పిట్టలు పరవశించి పవళించడానికి మెత్తని పచ్చిక, గలగల పారే ఏరు. ఇక్కడైతే మనం ఇలా ఇష్టం వచ్చిన విధంగా గడపగలం. ఇదే ఇంటి దగ్గరైతే ఏముంటుంది? మీ కల్పలత గారు గృహంలోంచి బయటికి వచ్చి మేనా ఎక్కేలోపు తమరు నన్ను కాటుక కళ్ళు విప్పార్చుకుని ఆశగా ఏ కిటికీలో నుంచో చూడడం, ఇంతింతలుగా అందంగా ఉండే ఆ నయనాలను చూసి మురిసిపోయి అంతటితో సరిపెట్టుకొని నేను వెనుదిరగడం, ఇంతేగా? అక్కడికంటే ఇక్కడే బాగుంది అన్నాడు తను పైకి లేచి కూర్చుంటూ. మీకేం పురుష పుంగవులు కాబట్టి మీకంతా బాగానే ఉంటుంది. కానీ నా సంగతి అలా కాదే. నేను ఆడపిల్లని, అందుకే చాలా కష్టమైపోతోంది. భయంగా అంది. ఆ మాట వింటూనే భ్రుకుటి ముడేశాడతను. అంటే వచ్చే దారిలో ఎవరైనా నిన్ను అడుగుతూ ఉండగానే అతడి మాటలకి కంగారుగా అడ్డుపడిపోయిందామే. చచా, అలాంటిదేమీ లేదు అంటూ. మరి ఇంకేమిటి నీ కష్టం? అయోమయంగా అడిగాడు. మా అక్క నేను ఏదో వంకన ఇల్లు దాటి బయటికి రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి మనసు బాగుండలేదు, నేను నీతో వస్తాను, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంటూ వెంటపడుతోంది. ఆమెను ఏమార్చి వదిలించుకొని రావడానికి నా తల ప్రాణం తోకకి వస్తోంది. అందుకే ఇలా వారానికి ఒకసారైనా మిమ్మల్ని కలవడం కష్టమైపోతోంది. ఇదే నా బాధ. ఆమెను త్వరగా మహలుకు రప్పించేందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించరాదు? అర్థించింది. దాందేముంది, ఈరోజే దీని గురించి భుజగభూషణ వర్మ గారితో మాట్లాడతాను, సరేనా? ఆమె బుగ్గ మీద చిటికేస్తూ అన్నాడు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. నాకిక మిమ్మల్ని కలిసేందుకు ఏ అడ్డంకి ఉండదు అంది నూను సిగ్గుగా. ఆమె సిగ్గిల్లుతున్న విధానం అతడికి ముచ్చట కలిగించింది. అందుకే ఆవేశం పట్టలేని వాడిలా చప్పున గిరిజని దగ్గరికి లాక్కుని ఆమెను అలాగే పట్టుకుని మరోసారి పచ్చిక మీదకి ఒరిగిపోయాడు. అప్పటికే అతడిపైన మనసు పారేసుకుని పీకలోతు ప్రేమలో కూరుకుపోయిన గిరిజ మదనుడి మీద పెంచుకున్న గుడ్డి నమ్మకంతో తనువు కూడా అర్పించేసింది. ఆమె ఉద్దేశంలో మదనుడు చాలా మంచివాడు, ఎంతో ఉపకారం చేసి తన అన్నగారిని కొలువులో పెట్టించినవాడు, తమ కుటుంబాన్ని నిలబెట్టినవాడు కనుక అతడికి ఏమిచ్చుకున్నా ఆ రుణం తీరదు అన్నదే. అందుకే మదనుడు ఎలా ప్రవర్తించినా అతడికి అడ్డు చెప్పలేదు కూడా. శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న చెట్ల క్రింద పరుచుకున్న భూమిని వేడెక్కించలేక నిస్సహాయుడి కోపంలా ఆచ్ఛాదన లేని చోటునే మరింతగా కాల్చేస్తోంది అపరాహ్నపు ఎండ. తిండి లేక కాల్తున్నవాడి కడుపులా వేడిమి కూడా అసహనాన్ని రేకెత్తిస్తోంది. అటువంటి సమయంలో వంటింట్లో పీటలు వాల్చి వాటి ముందు విస్తర్లు పరిచి అందులో వడ్డించడం కోసం సర్వం సిద్ధం చేసుకుని భోజనాలకి వచ్చే వారి కోసం అన్నట్టుగా ఒక పక్కగా గోడకి చేరగిలబడి కూర్చుని ఎదురుచూస్తోంది సరస్వతి. ఆవిడ నిరీక్షణ అంతా సావిట్లో కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న కల్పలత కోసం. కల్పలత నిరీక్షణ చేదతో బావిలోంచి నీళ్లు తోడడం కష్టంగా ఉంటోంది కనుక ఎక్కువగా ఉన్న బట్టలని ఏటిలో నీళ్లతో ఉతుక్కొని వస్తానంటూ ఉదయమనగా వెళ్ళి ఇంతవరకు తిరిగి రాని గిరిజ కోసం. ఆ ఇద్దరూ గడియల తరబడి అంతలా ఎదురు చూస్తున్నా గిరిజ మాత్రం రాలేదు. ఆమె రావడం ఆలస్యం అయ్యే కొద్దీ కల్పలతలో ఆతృత పెరిగిపోసాగింది. అందుకే ఆమె పచార్లలో వేగం కూడా పెరిగిపోయింది. గబగబా పచార్లు చేస్తున్నదల్లా ఏదో సందేహం కలగడంతో టక్కున ఆగిపోయింది. ఈ గిరిజ రోజూ ఇలాగే చేస్తుందా? వంటింటి వైపు చూస్తూ లోపలున్న తల్లిని అడిగింది. అది రోజూ ఏటికి వెళ్ళదు, వెళ్లేదల్లా వారానికి ఒక్కసారే. ఎంచేతనో క్రిందటి వారం వెళ్ళలేదు, అందుకే మురికి బట్టలు పెరిగిపోయాయి. అన్ని బట్టలు శుభ్రంగా ఉతికి జాడించుకుని ఆరబెట్టుకుని రావాలంటే మరి ఆలస్యమవుతుంది కదా. దానికి తోడు గిరిజకి పువ్వుల పిచ్చి కూడా ఉండనే ఉంది. అందుకే వస్తూ వస్తూ ఓ బుట్టెడు కొండమల్లెలు కూడా కోసి తెచ్చుకుంటుంది. అది మరో ఆలస్యం. వివరణ ఇచ్చిందావిడ.
గిరిజ వెళ్ళి తిరిగి రావడం పట్ల సరస్వతికి ఎలాంటి సందేహమూ లేదు. కనుకనే ఆవిడ అంత నింపాదిగా ఉంది. కానీ ఆ స్థిమితం కల్పలతలో లేదు. ఎందుకంటే ఇది భుజగభూషణుడి నగరు. వాడి కన్ను తమ కుటుంబం మీద ఉంది. ఇప్పటికే తనని భాసురుడిని అతడి కనుసన్నలలో పెట్టుకున్నాడు. ఇక మిగిలింది చిన్నపిల్ల 16 ఏళ్ల గిరిజ, వయసు మీరిన తల్లి. కనీసం అతడు వాళ్ళిద్దరినీ అయినా వదిలిపెడితే బావుండును అన్నదే కల్పలత ఆలోచన, భయం కూడా. అందుకే మహలుకు వెళ్ళి వచ్చిన నాడే గిరిజను చాలా గట్టిగా హెచ్చరించింది. ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకు, అపరిచితులతో మాట్లాడకు, కొత్త వారితో స్నేహం నెరపకు అంటూ. అన్నింటికీ గిరిజ అంగీకరించింది. అందుకే కల్పలత చెల్లెలి విషయంలో చాలా స్థిమితంగా ఉండేది. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే లోపల ఏదో భయం రగులుకుంటోంది. ఆ భీతి కలిగినప్పుడల్లా క్రౌర్యం కదలాడే భుజగభూషణుడి వదనమే ఆమెకి కళ్ళ ముందు కదలాడుతోంది. అదలా మెదిలినప్పుడల్లా కనిపించని దైవాలందర్నీ మనసులో వేడుకుంటోంది. భగవంతుడా, నా చెల్లిని మాత్రం వాడు ఆడే చదరంగంలోని పావుని కానివ్వకు అంటూ. అయితే ఇవన్నీ కన్న తల్లితో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి కావడంతో అటు చెప్పలేక ఇటు గుండెలో దాచుకోలేక సతమతమైపోతోంది. ఆ భయం ఆమెలో తారాస్థాయికి చేరే సమయానికి ఇంట్లోకి అడుగుపెట్టింది గిరిజ. బండెడు బట్టలు ఉన్న మూటతో ఎర్రటి ఎండలో అలసి సొలసి వచ్చిన ఆమె ముఖంలో అంతులేనంత నీరసం, నిస్సత్తువ కనిపించాల్సింది పోయి ఏదో వింత కాంతి, కొత్త ఉత్సాహం ద్యోతకమవడం గమనించి నెవ్వరబోయింది కల్పలత. కానీ పురుష స్పర్శ అంటే ఏమిటో ఊహ మాత్రంగా కూడా తెలియని ఆమెకి ఆ పరవశం ఎందుకో అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తున్నంతలో ఇంకా ఏమిటి ఆలస్యం, భోజనాలకి వస్తున్నారా లేదా అన్న తల్లి పిలుపుతో ఆలోచనలకి స్వస్తి చెప్పి గిరిజతో కలిసి వంటింటి వైపు నడిచింది కల్పలత. ఎంత గోప్యత అయినా, ఎలాంటి రహస్యమైనా దాగేది జరుగుతున్న దానిని ఇతరులు గమనించనంత వరకే. ఒక్కసారి ఒక విషయం పరిధి దాటి ఎదుటివారి దృష్టిలో పడి అది సందేహాస్పదంగా పరిణమించింది అంటే అటు పిమ్మట ఆ రహస్యం బట్టబయలు కావడం క్షణాల మీది పని. ప్రస్తుతం జరిగింది కూడా అదే. మహలుకు వెళ్లే పని లేకపోవడం వల్ల గిరిజ ప్రవర్తనలోని వ్యత్యాసాన్ని కల్పలత గమనించగలిగింది. గమనించాక ఇక ఆగలేదామె. చెల్లెలి మీద గట్టి పహారా వేసింది. 1 రోజు 2 రోజులు ఏమీ తెలియరాలేదు. కానీ 3వ రోజు నుంచి ఆమె పరిశోధనలో ఒక్కొక్క విషయమే బయటకు రాసాగింది. ఆ రోజు పెరట్లో బావి దగ్గర వంట పాత్రలు శుభ్రం చేస్తున్న గిరిజ దగ్గరకు ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడుతూ అటువైపు నుంచి ఒక స్త్రీ వచ్చింది. వస్తూనే గిరిజకి లాస్యంగా ఏదో చెప్పింది. ఆమె చెప్పింది విని అంగీకారంగా తలూపి వెంటనే తల్లి చూడకుండా ఆమెను పంపించేసింది గిరిజ. ఇదంతా అనుకోకుండా కల్పలత కంటపడింది. చాటు నుంచి గమనించిన ఆమె చెల్లెలి తెలివితేటలకి ఆశ్చర్యపోయింది. తన ఆశ్చర్యాన్ని, భయాన్ని అతి కష్టం మీద లోపలే అణచుకుని తర్వాత జరగబోయేది తెలుసుకోవడం కోసం ఏమీ ఎరగనట్టు ఉండిపోయింది. గబగబా వంట పాత్రలు శుభ్రం చేసేసి లోనికి వచ్చిన గిరిజ వెంటనే శుభ్రంగా స్నానం చేసి బాగా సింగారించుకొని పూల సజ్జ, పూజా సామాగ్రి తీసుకుని తల్లికి చెప్పి ఆలయానికి బయలుదేరింది. ఎప్పటిలాగే నేను రానా అంటూ చెల్లెలి వెంట పడింది కల్పలత. ఆ కాస్త మాటకే భూకంపం వచ్చినట్టుగా అదిరి పడిపోయింది గిరిజ. నువ్వెందుకక్కయ్యా? పైగా బయట ఎండ కూడా కొంచెం తీక్షణంగా ఉండేటట్టుంది. మనం ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి ఆ తీక్షణత మరింత పెరుగుతుంది. దానికి నువ్వు తట్టుకోలేవు. అంచేత నువ్వు ఇంట్లోనే ఉండు. నేనొక్కదాన్ని చప్పున వెళ్ళి ఇక్కడున్నట్టు వచ్చేస్తాను, సరేనా అంది ప్రేమని అభిమానాన్ని ఒలకబోస్తూ. చెల్లెలి నటనకి చిర్రెత్తుకొచ్చినా అది ప్రకటించే సందర్భం కాదు కనుక ఆగిపోయింది. నువ్వు వెడుతున్నావుగా, మరి ఈ ఎండకి నువ్వు తట్టుకోగలవా అడుగుతుంటే ఆమె గొంతులో ఎంత దాచినా వెటకారం దాగలేదు. ఆ మాటకి ఉలిక్కి పడబోయి ఆఖరి క్షణంలో అదుపు చేసుకుంది. భరిస్తాను, ఎందుకంటే ఈ ఎండ నాకు వెన్నెలతో సమానం అంది పరవశంగా. ఒళ్ళు మండిపోయింది కల్పలతకి. ఎండ వెన్నెలగా తోచేది ప్రేమలో పడ్డవాళ్ళకి కదా. టక్కున అనేసింది. దానికి సైతం గిరిజ అదిరిపడుతుందనే భావించింది. కానీ ఆమె అంచనా తప్పిపోయింది. పొరపాటు. లక్ష్య సాధనలో ఉన్నవారిని, కార్యవాదులని, పనిపాటు చేసుకునేవారిని కూడా ఎండ భయపెట్టదు, పెట్టలేదు. అందుకే
ఈ ఎండ నా పాలిట వెన్నెల చాలా చెప్పింది. నిజంలాంటి అబద్ధాన్ని అంత చక్కగా చెప్పిన చెల్లెలి తెలివితేటలకి ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే మామూలైంది. సర్లే, నీ వాదన నేనెందుకు కాదనాలి, వెళ్ళు అంది అనుమతిని ఇస్తున్నట్టు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంచుమించు గాల్లో తేలుతున్నట్టుగా అక్కడి నుంచి బయటపడింది గిరిజ. ఆమెను కొద్ది దూరం వెళ్ళనిచ్చి వెంటనే వంటింట్లో ఉన్న తల్లికి కూడా చెప్పకుండా ఇంట్లోంచి బయటపడి రహస్యంగా ఆమెను అనుసరించసాగింది కల్పలత. ఇంట్లోంచి బయలుదేరిన గిరిజ వెనక్కి తిరిగి కూడా చూడకుండా సరాసరి ఆలయానికి చేరుకుంది. అక్కడ దైవదర్శనం చేసుకుని అటు నుంచి అటే ఆ పక్కగా ఉన్న మామిడి తోపులోనికి దారి తీసింది. చెల్లెల్నే అనుసరిస్తున్న కల్పలతకి గిరిజ అటువైపు ఎందుకు వెడుతోందో అంతుపట్టలేదు. ఎండుటాకుల పైన పడుతున్న తన అడుగుల సవ్వడి ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడుతూ చెట్లను చాటు చేసుకుంటూ చెల్లెల్ని అనుసరించసాగింది. తోట లోపలికి కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోయి ఎవరికోసమో నిరీక్షించసాగింది గిరిజ. క్షణాలు భారంగా గడుస్తుంటే తను ఆమెను గమనిస్తూ ఉండిపోయింది కల్పలత. ఒక్క గడియ గడిచేసరికల్లా కల్పలత కర్ణ పుటాలని తాకింది గుర్రపు డెక్కల శబ్దం. ఆమె నొసలు ముడిపడ్డాయి. అశ్వంపై ఇటుగా వస్తున్న వాళ్ళు ఎవరయ్యుంటారో అనుకుంటూ చెట్టు చాటు నుంచి తొంగి చూసిన ఆమె గిరిజ పక్కన నిలబడిన వ్యక్తిని గుర్తించి బిర్ర బిగుసుకుపోయింది. అది చాలనట్టు పులిమీద పుట్రలా అతడు రాగానే నిమిషం కూడా నిలవలేని దానిలా పరిగెత్తుకుంటూ వెళ్ళి గిరిజ అతగాడిని గాఢాలింగనం చేసుకోవడం ఆమెను మరింత దిగ్భ్రమలో ముంచేసింది. అక్కడితో ఆగకుండా వారిద్దరూ పరిసరాలను మరచి రాసలీలల్లో మునిగిపోవడం చూడలేక నిశ్శబ్దంగా అక్కడి నుంచి యువతలపడి ఇంటికి చేరుకుంది. ఒకవైపు గుండె పగిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ బరువు భారం మొత్తం దిగిపోయేలా బోరున ఏడవాలని ఉంది. కానీ ఎందుకు రోధిస్తున్నావు అని తల్లి అడిగితే సమాధానం ఏమని చెప్పాలి? నీ చిన్న కూతురు అమాయకంగా ఒక కసాయివాడిని నమ్మి తల ఒరిగేసుకుని గొర్రెపిల్లలా వాడి వెనక పడిపోతోంది. అది చూడలేకే ఏడుస్తున్నాను అని నిజం చెప్పాలా, లేక ఊరికే ఏడవాలనిపించి ఏడుస్తున్నానని బుకాయించాలా? అర్థం కాలేదామెకి. తనని ఒక రకంగా, భాసురుడిని మరో రకంగా, గిరిజని ఇంకో రకంగా ఉచ్చుల్లో ఇరికించి తమ కుటుంబం మొత్తాన్ని పావులుగా మార్చి తమ జీవితాలతోనే చెలగాటాలాడుతున్న భుజగభూషణుడి కపటం గుర్తొచ్చిన కొద్దీ ఆమెలో ఆవేశం అంచెలంచెలుగా పెరిగిపోతోంది. ఆ క్షణంలో అతడు కనుక ఎదురుగా ఉంటే చేతికి ఏ మారణాయుధం దొరికితే దాంతో అతన్ని నిలువునా నరికేయాలన్నంత కోపం పెళ్ళుబుకుతోందామెకి. అటుపైన ఇన్నాళ్ళు తమ్ముడు తను మాత్రమే అతగాడి చేతిలో ఆటబొమ్మలమని భ్రమిస్తూ తల్లి చెల్లెలు క్షేమంగా ఉన్నారని సంతోషిస్తున్న తన అమాయకత్వానికి తన మీద తనకే ఆగ్రహం కలిగింది. భుజగభూషణుడు బహుజిత్తుల మారి అని తెలిసిన తర్వాత కూడా తను అతన్ని చాలా తక్కువగా అంచనా వేసినందుకు తన మీద తనకే అసహ్యం కలిగింది. నిజానికి ఇంత జరిగాక ఇక తను బతికుండడం అనవసరమే అనిపించింది ఆమెకి. ప్రాణత్యాగం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అదే నిమిషంలో చచ్చి నువ్వొక్కదానివే సుఖపడిపోతే చాలా, ఆ తర్వాత నీ వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా అన్న అంతరాత్మ ప్రశ్నతో తిరిగి ఆలోచనలో పడింది. బాగా ఆలోచిస్తే అప్పుడు అవగతమైంది అసలు నిజం. అవును, అసలు తను అనే ఒక వ్యక్తి నాట్యాచారిణిగా దివాణంలో నియమితురాలు అవకపోయి ఉండుంటే విరాజిత అనే విద్యార్థిని తమ జీవితాల్లోకి వచ్చేదే కాదు. ఒకవేళ ఆమె అలా వచ్చినా భాసురుడిని తను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళకపోతే ఆమె అతడికి పరిచయం అయ్యేదే కాదు. ఒకవేళ పరిచయం జరిగినా దాన్ని తను నిర్దాక్షిణ్యంగా మొగ్గలోనే తుంచేసి ఉంటే అది అలా అలా పెరిగి పెద్దదయ్యి ప్రేమగా మారి ఉండేది కాదు. ఆ తర్వాత అయినా తను దాన్ని గ్రహించి జాగ్రత్త పడి ఉండుంటే అది ఈనాడిలా సమస్యగా మారి ఉండేది కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే అసలు సమస్యకి కారణం మొదట తమ పేదరికం, రెండో కారణం చేతిలో ఒక అధికారము అండదండలు లేని తమ నిస్సహాయత, ముచ్చటగా మూడో కారణం భుజగభూషణ వర్మ విరాజిత మీద ఆశపడటం. మిగతా వాటన్నింటికంటే ఈ మూడోదే అసలైనది బలమైనదినో. అందుకే మొత్తంగా తామంతా చిక్కుల్లో పడ్డారు. ఖచ్చితంగా చూస్తే తనకంటే తమ్ముడు చెల్లెళ్ళదే ఎక్కువ సమస్య. భాసురుడిది ప్రాణాలకు చెందిన సమస్య. గిరిజది ప్రాణంతో పాటు మానానికి కూడా ముడిపడి ఉన్న సమస్య. ఒక విధంగా చూస్తే ఇద్దరికంటే తన పరిస్థితే ఒకంత నయం అనుకుంటుంటే ఆ స్థితికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదామెకి.
అయితే చిట్ట చివరికి ఒక్కటి మాత్రం చాలా బలంగా అనిపించింది. ఇప్పుడు కుటుంబం మొత్తం అపాయంలో ఉన్నది తన వల్లనే కనుక ఆ కుటుంబాన్ని రక్షించి ఒడ్డున పడేయాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉంది. వాళ్లనో దారికి తేకుండా మరణించే హక్కు కూడా తనకి లేనే లేదు అని ఆ ఆలోచన వచ్చాక అప్పుడు తక్షణ కర్తవ్యం బోధపడింది. తను ఇలా ఇక్కడ కూర్చొని మదనపడడమో లేక ఏమీ తెలియనట్టు ఉండిపోవడమో కాదు, తెగించి అడుగు ముందుకు వేయాలి. ధైర్యంగా భుజగభూషణవర్మని ఎదుర్కోవాలి. అసలు ఇదంతా ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీయాలి. ఆ పని ఎప్పుడో కాదు, రేపే చేయాలి. మహల్లో తనకి ఏ పని లేకపోయినా సరే అతడితో మాట్లాడడం కోసమైనా అక్కడికి వెళ్ళి తీరాలి అని ఆ నిశ్చయానికి వచ్చాక అప్పుడు కొంతలో కొంతగా ఆమె మనస్సు తేలికపడింది. అంతరాత్మ కొంత మార్గనిర్దేశం చేశాక మొట్టమొదట ఆమె చేసిన పని పెరట్లోకి వెళ్ళి ఇన్ని గన్నేరు కాయలు కోసుకురావడం. ఆమె కొంగు నిండా కోసుకొచ్చిన కాయల్ని లోపలికి తెచ్చి బుట్టలో పోస్తుంటే చూసి భయపడిపోయింది సరస్వతి. ఇదేమిటే మళ్ళీ? ఇప్పుడు వీటి అవసరం ఏమొచ్చింది? తమ్ముడు గాని ఏదైనా తప్పు చేశాడా ఏమిటి? తడపడిపోతూ ఆరా తీసింది. ఈసారి తప్పు చేస్తున్నది గిరిజ. రేపటి నుంచి దాన్ని బయటకి పోనివ్వకు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దాని మానాన్న దాన్ని వదిలేసి నీ మానాన్న నువ్వు వంటింట్లో పడి వండి వార్చుకుంటూ కూర్చోకు. 4 రోజుల పాటు మాకు తిండి లేకపోయినా చచ్చిపోం. దాన్ని మాత్రం అనుక్షణం కావిలికాయి. ఇలా చేస్తున్నట్టు దానికి తెలియకూడదు. కానీ ఒకటి, రేపటి నుంచి గిరిజ గడప దాటి బయటకు వెళ్ళిందంటే వారం తిరగకుండానే మనందరికీ ఈ కాయల అవసరం వచ్చేస్తుంది. జాగ్రత్త. హెచ్చరించి కాయలు పోసిన బుట్టపైన మరో బుట్ట మూత వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కల్పలత. కూతురి మాటలు వింటూ శిలా విగ్రహంలా బిగుసుకుపోయింది సరస్వతి. వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటుంటే ఆ మాటల్లోని ఆంతర్యం బోధపడసాగింది. దాంతో ఆవిడకి నరనరాన భయం పుట్టింది. అంతే, 2 అంగల్లో వచ్చి ఆమెకి ఎదురుగా నిలబడింది. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? మొన్నటికి మొన్న భాసురుడి ప్రాణాలు అపాయంలో ఉన్నాయన్నావు. ఇప్పుడేమో గిరిజే ఏదో తప్పు చేసినట్టు, దానివల్ల మనందరి ప్రాణాలకి ముప్పు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అసలేం జరుగుతోంది? కనీసం ఇదైనా చెప్పు. కూతురి భుజాలు పట్టుకొని కుదిపేస్తూ ఆందోళనగా అడిగింది. అదంతా ఇప్పుడు చెప్పలేను. వింటే నీ గుండె బద్దలైపోతుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. అందాక ఈ వేదన నన్ను ఒక్కదాన్నే భరించనివ్వు చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది కల్పలత. కల్పలత ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందంటే దాన్ని మార్చడం ఎవరి తరమూ కాదని ఆవిడికి తెలుసు. అందుకే తలుపులు పగలగొట్టి అడిగినా ప్రయోజనం ఉండదనిపించడంతో అక్కడే కూలబడిపోయి గిరిజ కోసం ఎదురు చూడసాగింది. అపరాహ్నం దాటిన అరగడియ తర్వాత కూనిరాగాలు తీసుకుంటూ ఇంటికి చేరుకుంది గిరిజ. అప్పటికి కల్పలత కూడా ఏమీ తెలియని దానిలాగే గదిని వీడి బయటకు వచ్చేసి సావిట్లో తల్లి దగ్గరే కూర్చొని కబుర్లు చెబుతోంది. తన కోసం కాసుకొని కూర్చున్న ఇద్దరినీ ఒక మారు అదోలా చూసి పెరట్లోకి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది గిరిజ. ఆ వెంటనే తిన్నగా వంటింట్లోకి నడిచి భోజన వడ్డనకి సంబంధించిన ఏర్పాట్లు చూడడంలో నిమగ్నమైంది. అసలు ఈ ఏర్పాట్లన్నీ ఈరోజు నేనే చేద్దామనుకున్నాను. అయితే అవన్నీ నువ్వు వచ్చాక చేద్దామని ఆగాను. కాబట్టి నువ్వలా కూర్చో, అవన్నీ నేను చేస్తాను వంటింట్లోకి వస్తూ వివరణ ఇస్తున్నట్టుగా అంది కల్పలత. ఈ ఒక్కరోజు చేస్తే అయిపోతుందా ఏమిటి? ఇవన్నీ మళ్ళీ రేపటి నుంచి నేనేగా చేసుకోవాల్సింది. అంచేత ఇదంతా నాకేం కష్టం కాదు. నువ్వు కూర్చో, నా పని నేను చేసుకుపోతాను పీటలు వాలుస్తూ అంది గిరిజ. అది నిష్ఠూరమో లేక మనస్ఫూర్తిగా బాధ్యత వహించడమో ఇతమిద్దంగా తెలియకపోయినా రేపటి నుంచి నేనే చేసుకోవాలి అనడమే ఆమెని ఆలోచనలోకి నెట్టేసింది. ఎందుకంటే మరునాడు తను మహలుకు వెళ్ళాలి అనుకుంటున్న విషయం ఇంకా తన మనసులోనే ఉంది తప్ప మాట రూపంగా బయటికి రాలేదు. మరి ఈ సంగతి గిరిజకి ఎలా తెలిసింది? అంటే మదనుడు కానీ ఏదైనా ప్రయత్నం చేయబోతున్నాడా అనుకుంటుంటే ఒక్కసారిగా శరీరం మొత్తం చల్లబడింది ఆమెకి. ఎందుకంటే ఇన్నాళ్ళు భుజగభూషణుడికి మాత్రమే భయపడుతూ వచ్చింది తను. ఎంత భయపడ్డా అతడు బయట శత్రువు కనుక ఎంతో గోప్యత పాటిస్తూ ఇంతవరకు నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు మదనుడి ప్రేయసిగా మారిన గిరిజ స్వంత చెల్లెలే తన పాలిట అంతర్గత శత్రువు. ప్రియుడిపైన ఉన్న గుడ్డి నమ్మకం కొద్దీ ఇక్కడి ప్రతి విషయాన్ని అతడికి కనుక చెప్పింది అంటే ఇక తాము సమస్య నుంచి బయటపడడం సర్వం కల్లా.
అనుకుంటుంటే ఇంత చాకచక్యంగా వల పన్ని అందులో తమని ఇరికించిన భుజగభూషణ వర్మ మేధాశక్తికి ఆమె మేని మొత్తం భయోద్వేగాలతో జలధరించిపోయింది. చప్పున తల విదిలించి ఆలోచనల్లోంచి బయటపడింది. అప్పుడు మేల్కొంది ఆమెలోని విచక్షణ. ముందు తానే ఏదేదో ఊహించేసుకుని భయపడిపోయి తనంతాను నిర్వీర్యం చేసుకోకూడదు. రేపటి వరకు ఓపిక పట్టాలి. ఏం జరుగుతుందో చూడాలి. తెల్లవారే సరికల్లా నాట్య శిక్షణ కోసం తనకు గాని మహల్ నుంచి పిలుపు వచ్చిందా? అది లగాయితూ గిరిజ సైతం తనకు శత్రువుతోనే సమానం. ఒకవేళ రాకపోతే అప్పుడు ఆలోచించాలి మరో వ్యూహం అనుకుంది. అది మొదలు క్షణాలు లెక్కించుకుంటూ రాత్రి కావడం కోసం, తెల్లవారడం కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది కల్పలత. ఊరి చివర జనసంచారం చాలా తక్కువగా ఉన్న చోట ఆగిన మీనాలోంచి కిందకి దిగి చుట్టూ చూసింది సౌదామిని. పరిసరాలన్నీ పిచ్చి మొక్కలు, తుప్పలతో నిండి చాలా అసహ్యంగా ఉన్నాయి. ఆ తుప్పల్లో అక్కడొకటి ఇక్కడొకటిగా విసిరేసినట్టుగా కనిపిస్తున్నాయి 4-5 నివాస గృహాలు. అవి కూడా చాలా పాతకాలం నాటివి. సున్నపు రంగు వెలిసి గోడల పెచ్చులు ఊడి ఇంటిపై కప్పుల మీద ఉన్న పెంకులు చెదిరి వాసాలు చివికి ఇంచుమించు శిథిలావస్థకి దగ్గర పడుతున్న వాటిలా చాలా కళావిహీనంగా కనపడుతున్నాయి. వాటన్నింటినీ గమనించి విసుగ్గా తల్లి ముఖంలోకి చూసింది. మనం ఇక్కడికెందుకొచ్చాం అని ప్రశ్నించింది. నాతోరా, నీకే తెలుస్తుంది చెప్పి తుప్పల మధ్యగా కనిపిస్తున్న సన్నని కాలిబాట గుండా ముందుకు దారి తీసింది వజ్రాక్షి. తల్లి తెలివితేటల మీద, ఆమె అనుసరించే వ్యూహాల మీద, పాటించే పద్ధతుల మీద నమ్మకం ఉండడంతో మారు మాట్లాడకుండా ఆమెను అనుసరించింది సౌదామిని. ఆ తుప్పల్లో కాలిబాట గుండా ఒక 20 బారెలు పోయాక కనిపించింది ఇటుకలు వదిలై పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రాకారపు గోడ. దానికి ఊడూడిపోతున్న చెక్క తలుపును. ఆ తలుపు తోసుకొని కూతురితో సహా లోనికి ప్రవేశించిన వజ్రాక్షి ఎదురుగా కనపడుతున్న మెట్లెక్కి ప్రధాన సింహద్వారం గుండా లోనికి నడిచింది. తల్లి వెంట లోపలికి అడుగు పెడుతూనే ఏవో ఘాటైన వాసనలు నాసికా పుటాలకు తాకడంతో క్షణకాలం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సౌదామిని. ఏమిటి ఘాటు వాసన? దీన్ని ఆగ్రహణిస్తుంటే కడుపులో దేవుతున్నట్టుగా ఉంది. పైచెంగు ముక్కుకి అడ్డు పెట్టుకుంటూ తల్లితో అంది. అది వింటూనే చూపుడు వేలు నోటికి అడ్డు పెట్టుకొని ష్ అంటూ శబ్దం చేసింది వజ్రాక్షి, కూతుర్ని మాట్లాడవద్దు అన్నట్టుగా. తల్లి అనుజ్ఞతో చప్పున నిశ్శబ్దమైపోయింది సౌదామిని. అప్పుడొచ్చింది లోపల నుంచి ఒక ముదివ, ముగ్గుబుట్టలా పండిపోయిన తల, వంగిపోయి ఎముకల గుడులా కనిపిస్తున్న శరీరం, దానికి అస్తవ్యస్తంగా అతికించినట్టున్న చర్మం. ఆమె శతాధిక వృద్ధురాలని చూడగానే తెలిసిపోతోంది. ఒక పరిచారిక చెయ్యి ఆసరా ఇచ్చి నడిపిస్తుంటే వణుకుతూ వచ్చి అక్కడ ఉన్న ఆసనం మీద కూర్చుంది. వృద్ధురాలు కూర్చోవడమే ఆలస్యం. అమాంతం ఆమె ముందు సాష్టాంగ పడిపోయింది వజ్రాక్షి. ఆమె ఎందుకలా చేస్తోందో తెలియకపోయినా రెండో ఆలోచన లేకుండా తల్లిని అనుసరించింది సౌదామిని. ఏం వజ్రాక్షి ఇలా వచ్చావు? ఎంతో పెద్ద అవసరం ఉంటే తప్ప రావు నా దగ్గరికి. ఇవాళేమిటో విశేషం? నవ్వుతూ అడుగుతుంటే ఆ ముదుసలి స్వరం కంచు గంటికిలా కంగున మ్రోగింది. వదిలైపోయిన ఆమె శరీరానికి, వయసు పైబడిన ఝంకారం తగ్గని ఆ స్వరానికి పొంతన కుదరకపోవడంతో కళ్ళు విప్పార్చుకొని ఆమెనే చూస్తుండిపోయింది సౌదామిని. ఏం చెప్పమంటావు తల్లి? లేనిపోని కష్టాలొచ్చి నెత్తికెక్కి కూర్చున్నాయి. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంది పైకి లేచి కూర్చుని బాధగా ముఖం పెడుతూ. వశీకరణం మందు కావాలా? నవ్వుతూ అడిగింది వృద్ధురాలు. తన తల్లి నోరు తెరిచి విషయం చెప్పకుండానే తాము వచ్చిన పని అదేనని ఆవిడికి ఎలా తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యపోయింది సౌదామిని. అది మీకెలా తెలుసు? వద్దనుకుంటూనే చప్పున అడిగేసింది. ఆ ప్రశ్నకి మరోమారు చిద్విలాసంగా నవ్విందామే. మీ వంటి వేశ్యామనులకు కష్టాలుంటే ఏముంటాయి? మనసు పడిన మగవాడు మీ గుమ్మం తొక్కకపోవడమే కదా. అందుకోసం ఇలాంటి మందులు మాకులు అవసరం పడతాయిగా. అందుకే అడిగాను నవ్వుతూ చెప్పింది. ఆమె విశ్లేషణకి విస్తుపోతూనే అవునన్నట్టుగా తల ఊపింది సౌదామిని. ఆ మగాడు ఎవరో తెలుసుకోవచ్చా? ఆ పక్కనే వరుసగా ఉన్న దారుపేటీల్లోంచి ఒకదాన్ని ఎంచుకొని దాని మూత తెరుస్తూ అడిగింది. అతడి గురించి చెప్పాలా వద్దా అని సౌదామిని సంశయిస్తుండగానే
భుజగభూషణ వర్మ అంది వజ్రాక్షి. శుభం. ఇలా ఎందుకు అడిగానంటే మనిషి చేసే వృత్తిని బట్టి, శారీరక శ్రమని బట్టి, దేహదారుఢ్యం, దాన్ని బట్టి నేను ఇచ్చే మందు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దైహికంగా అల్పంగా ఉన్న పురుషుడికి ఇచ్చే మందు ఎక్కువ మోతాదులో ఉంటుంది. దారుఢ్యం గలవాడికి ఇచ్చే మందు తక్కువ మోతాదులో ఉంటుంది. అటుది ఇటు, ఇటుది అటు అయిందంటే మందు వికటించి మొదటికే మోసం వస్తుంది. మగాడికి కాదు, అతడిని భరించాల్సిన ఆడదానికి చెప్పి పళ్ళు లేని బోసినోరంతా తెరిచి అదోలా నవ్వింది. ఆమె మాటల్లోని ఆంతర్యం అప్పటికి బోధపడడంతో సౌదామిని కూడా నవ్వింది. సిగ్గుగా పెట్టె తెరిచి ఏదో మూట విప్పి అందులోంచి ఒక కుప్పె తీసి వజ్రాక్షికి అందించింది వృద్ధురాలు. దీన్ని సానమీద నీటితో 3 చుట్లు అరగదీసి వచ్చిన గంధాన్ని తేనెలో రంగరించి దాన్ని పాలలో కలిపి ఏ మగాడైతే వశం కావాలనుకుంటున్నారో అతగాడి చేతనే స్వయంగా తాగించాలి. గంధం అరగదీయడం లగాయతూ పాలను తాగించే వరకు ప్రతి పనిని నీ కూతురే స్వయంగా చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 3 దాటి ఇంకొక్క చుట్టు ఎక్కువ అరగదీసినా ఈ గంధం విషంలా పరిణమించి ప్రాణహాని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని తీసేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే ఆ గంధాన్ని పారబోసి మరోసారి అరగదీయవచ్చు. నష్టం లేదు. ఈ మందును ఒక్కసారి పాలల్లో కలిపి ప్రయోగిస్తే దాని ప్రభావం నెల రోజుల వరకు ఉంటుంది. మళ్ళీ అదే మగాడే కావాలంటే నెల తర్వాత దానిని మళ్ళీ ప్రయోగించాల్సి ఉంటుంది చెప్పింది. అంతా విని తాను తెచ్చిన కానుకలన్నీ ఆమెకి అందించి మరోమారు ఆ ముదివగ్గు ముందు మోకరిల్లి కూతురితో కలిసి బయటకి నడిచింది వజ్రాక్షి. బయటికి రాగానే సంతోషం పట్టలేని దానిలా తల్లిని వాటేసుకుంది సౌదామిని. నిజంగా నీలాంటి తల్లి ఉండడం నా అదృష్టం. కేవలం నా సుఖ సంతోషాల కోసం నువ్వు ఇదంతా చేస్తున్నందుకు నీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను మురిసిపోతూ అంది. కూతురి పొగడ్తలకి గట్టిగా నిట్టూర్చింది వజ్రాక్షి. నీ ప్రేమకి మాతృభక్తికి మురిసి ముక్కలయ్యాను గాని ఈ ప్రేమంతా వెళ్ళాక కురిపిద్దువు గాని నా మీద. ముందు ఇంటికి పదా. కూతుర్ని మురిపంగా విసుక్కొని బలవంతంగా ఆమె చేతుల్ని విడిపించుకొని మీనా దగ్గరికి దారి తీసింది వజ్రాక్షి. యథాప్రకారం ఆవు వెంట దూడలా తల్లిని అనుసరించింది సౌదామిని. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.